మా వాళ్ళు ఈరోజు అరే తరుణ్ అని వస్తుండ అని చెప్పి మొత్తం నీట్గా సెట్, అరే ఏంద్రా ఇంత నీట్గా ఉంది అని అంటే మెస్ మై హెయిర్ అప్ అంతే. అవునా, ఇఫ్ యూ డోంట్ వాంట్ యూజ్ ఇట్ వీ కెన్ లైక్ టోటలీ గో అగైన్ టు లాక్ ఇన్ లైక్ అంటే ఇల్ నాట్ లెట్ యూ లైక్ గో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, ఇల్ జస్ట్ లాక్ యూ ఇన్ విత్ యార్ ఏ దట్స్ యాక్చువల్లీ ట్రూ. ఇట్లా పెట్టుకొని చేయడంలోనే అలా ఓకేనా కెమెరాలో? ఒకసారి విల్ షో యూ ద ఫ్రేమ్ Okay. వాంట్ టు తీసుకో. if I mess my hair up, it will take another. You have plans after this? I have to go for dinner. Okay. Okay. No, Ray, I'll do it without only. Without only? Without. Okay, let's go. But yeah, you're right, Ray. It actually... Oh no, it locks you in. And there's a potential of like having deep conversations. Very true. మన వాళ్ళు అడుగుతుంటారు, అరే అన్న మీరు పక్కనే కూర్చొని మాట్లాడుకుంటారు కదా, హెడ్ ఫోన్స్ ఎందుకు పెట్టుకుంటారు అంటే పాటలు కూడా చేస్తాం. బీజేఎం ఉండాలి లైఫ్. ప్రతి ఒక్కరి లైఫ్లో సినిమా నడుస్తుంటుంది. లైక్ ఇఫ్ యూ కెన్ దిస్ వన్ కోట్ దట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ వేర్ live a life as if a documentary crew or a film crew shooting they are following you all the time. How would you want that character to be? ఇన్సేన్ పర్సనాలిటీ ఉంటే it's this cinema happening అంటే in that zone all the time. I think it should. Anthony Bourdain అని ఒక ఆయన వచ్చేది గుర్తుందా? It's a show. Chef, ట్రావెల్ షెఫ్. ఆయన లైఫ్ అయితే ఇట్స్ వెరీ వెరీ అంటే కొంచెం రూటెడ్ ఉంటాడు, సింపుల్ ఉంటాడు, పెద్ద హంగామా ఉండదు. కొంచెం డిస్టర్బ్ కూడా చేసిండు టీవీ షోస్ అంతా కూడా. సో ఐ థింక్ కొంచెం రిబెలియస్ ఉండే అథారిటేటివ్ దీని నుంచి కూడా. ఐ థింక్ అట్లాంటి క్యారెక్టర్స్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. Anthony Bourdain living that character. బట్ లైక్ ఎండ్ లో హీ కమిటెడ్ suicide, but depression, right? I think maybe there was drug substance abuse అని కూడా అంటున్నారు. I don't know. that'll lead to everything leads to that, I guess. What is your take on this, bhai? Like on depression and what this anxiety? See, నాకు ఏమైతుందంటే అట్లీస్ట్ నేను ఇనిషియలీ అయితే చాలా తీసి పడేస్తుండే దట్ దిస్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ లేబులింగ్ సంథింగ్, దానికి అనవసరంగా ఒక లేబుల్ అటాచ్ చేస్తున్నామని. కాకపోతే ఏంది అంటే నాకు యాంగ్జైటీ అనేది వచ్చింది వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంజనీరింగ్ అంతా అయిపోయింది. నాన్న చనిపోయే ముందు ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత సీమింగ్లీ నాకు ఆ ఇన్సిడెంట్ తెలుసు, నాన్న ఇష్యూ అయింది అదంతా అయిందని. ఇంకోటి ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఒక హై అచీవింగ్ మైండ్ సెట్ ఉండే అనమాట. అండ్ సమ్టైమ్స్ యూ డోంట్ నో వాట్ యూర్ రన్నింగ్ ఆఫ్టర్, అండ్ అది ఒక గ్రైండ్ అయిపోతుంది. దానివల్ల ఏమైపోయిందంటే దేర్ వాజ్ వన్ టైమ్ వెన్ ఐ సడన్లీ ఫెల్ట్ ర్యాండమ్లీ ఐ జస్ట్ ఫెల్ట్ ఇప్పుడు సడన్గా అడవిలో పులి వచ్చింది అనుకో, హెయిర్ రైజ్ అవుతుంది, అవును, సడన్ థాట్స్ వస్తాయి, బికాజ్ యువర్ బ్రెయిన్ ఇస్ ట్యూన్డ్, ఏమవచ్చు ఏంది అది అని సడన్గా యాక్టివ్ అయిపోతుంది, ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ దెన్ యూ గెట్ కోల్డ్, దిస్ థింగ్ అది ఆల్ దిస్ స్టిములై గ్రోస్ అప్ కదా. Imagine that without the tiger. And to put a label on it, I thought I was going insane. ఏంది ఎక్కువ ఆలోచించుకొని నాకు పిచ్చిలేస్తుందా? ఎందుకంటే ప్రతి ఒక్కడు ఏమైనా యాక్టివిటీ చేసినట్టు వాడిని పిచ్చోడు అనేది కామనే. అది నాకైతుందా ఏంది అన్నది చాలా పెద్ద ఇది ఉండే. ఫ్రెండ్స్కి అర్థం కాదు, ఫ్యామిలీకి అర్థం కాదు, అంత అవేర్నెస్ లేదు. సో తర్వాత నేను ఆన్లైన్ ఎతికి నాకు సొలేస్ దొరికింది ఎక్కడ అంటే దానికి ఫస్ట్ ఒక లేబుల్ ఉంది, దాని పేరు యాంగ్జైటీ. సో దాన్ని కంపార్ట్మెంటలైజ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంటే. ఎందుకు అంటే చలోరా ఒక మందు దాగి మనం 4 దోస్తులతో దట్స్ ఫైన్, బట్ దెర్ ఆర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ దట్ సపోర్ట్ సిస్టమ్ అండ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ అలోన్. ఫర్ దెమ్ టు అండర్స్టాండ్, కాంప్రిహెండ్ చేయనీకి దేర్ నీడ్స్ టు బీ సమ్ కైండ్ ఆఫ్ లేబులింగ్ సో దట్ దే కెన్ పాయింట్ అండ్ సే ఓకే నాకు ఇది ఉంది అన్నప్పుడు ఆ ట్యాగ్ తోటి సంబంధించిన సెర్చ్ అంతా ఓపెన్ అవుతుంది. అండ్ దేర్ సో మచ్ రీసెర్చ్ విత్ దట్. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ కంపార్ట్మెంటలైజింగ్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ సోర్డ్. సడన్గా ఒక టైంలో నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఈమో అన్నది ఒక ఇది ఉండే. ఏంది అంటే అంతా ఆతిఫ్ అస్లం సాంగ్లు వినుకుంటా కాటికేసుకొని ఇట్లా ఫేజ్ నడిచింది. అయితే ఏమవుతుందంటే ఇన్ ఆర్డర్ టు ఫిట్ ఇన్ ఆర్ టు బికమ్ లైక్ అ పార్ట్ ఆఫ్ అ గ్రూప్ ఆర్ అ కల్ట్, దే స్టార్ట్ సేయింగ్ randomly that I have anxiety, I'm depressed.
బ్రో దిస్ ఇస్ టాక్సిక్, ఐ నీడ్ మై స్పేస్, ఐ నీడ్ టు బీ కూల్గా ఉండాలి, లేకుంటే దాన్ని జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ది. సో ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ స్వర్డ్. ఐ థింక్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది ఇండివిజువల్. వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ వెరీ మెచ్యూర్లీ అని అనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ నో ఇట్ యూ విల్ ఫైండ్ ద సొల్యూషన్ కదా. తెలియకుండా ఎట్లా తెలుస్తుంది? సో ఏం కాదు, సెట్ అయిపోతుంది. నాకు చాలా మంది ఏమన్నారు, ఎంగ్జైటీ వచ్చినప్పుడు ఏమన్నారంటే, టెన్షన్ తీసుకోకరా, తీసుకుంటలేని వస్తుంది బే అన్నది. టెన్షన్ ఎట్లా తీసుకోవాలి, అది వస్తుందిరా, తీసుకోయింది తీసుకోకపోయింది అంటే నోబడీ విల్ అండర్స్టాండ్ దట్. బ్లేమ్ దెమ్ బికాస్ వీఆర్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ జోన్ కాబట్టి ఏముంది చిల్గా అని అంటారు. అట్లా చెక్ దట్. ఏమైందిరా, సారీ. నో ప్రాబ్లం. సార్టెడ్. బట్ హౌ డిడ్ యూ లైక్ డీల్ విత్ ఇట్? అంటే హౌ డిడ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? See, there was a lot of medication that was available online. Psychiatrist దగ్గర కూడా పోయినప్పుడు వాళ్ళు ఏమంటారంటే డిప్రెషన్ అండ్ మైల్డ్ యాంగ్జైటీ అని అన్నారు. అన్న తర్వాత హోమియోపతి అన్నారు, ఇదన్నారు, అదన్నారు. మెడికేషన్ ఈజ్ అవైలబుల్ ఆఫ్ ద కౌంటర్, యాంగ్జైటీ అని చెప్పేసి కొన్ని టాబ్లెట్స్ కూడా ఉన్నాయని. కానీ ఏంది అంటే అది బయోకెమిస్ట్రీ ఆఫ్ ద మైండ్ని జస్ట్ ఇట్లా ట్యూన్ ఆఫ్ చేస్తుంది. అండ్ ఏమవుతుంది అంటే యూ జస్ట్ బికమ్ ప్యాసివ్. యూ బికమ్ లైక్ అ ప్యాసివ్ క్యారెక్టర్ ఇన్ యువర్ ఓన్ స్టోరీ. అండ్ ఒక్కసారి నీ డిపెండెన్సీ దాని మీద పెరిగిందంటే దెన్ ఆబ్వియస్లీ నువ్వు ప్రతి సిచ్యువేషన్ ఫైట్ రెస్పాన్స్ ఆఫ్ అయినప్పుడు బేసిక్గా మనకి మైండ్లెస్ వైరింగ్ అటు ఇట్ అయింది. సో దానికి ఒక టాబ్లెట్ వేసి ఆఫ్ చేసి ఇట్లా ఉన్నావంటే నమ్మైపోతే దేర్ ఇస్ నో సొల్యూషన్ టు దట్. సో మేజర్గా ఏంది అంటే నాకు ద ఓన్లీ థింగ్ దట్ హెల్ప్ మీ అ లాట్, అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ గో అండర్స్టాండ్ దిస్ హూ ఆర్ గోయింగ్ త్రూ ఇట్. Racing thoughts and you're constantly searching for the off button, which is again a vicious cycle. Yes. Where it panic వచ్చినప్పుడు ఇంకా పానిక్ అవుతాం, ఎందుకంటే ఆఫ్ బటన్ దొరకదు నీకు. ఇది ఆఫ్ ఎక్కడ ఉంది, బిఫోర్ ఎట్లా వెళ్ళిపోతాం, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉంది, మళ్ళీ బిఫోర్ స్టేజ్కి ఎట్లా వెళ్ళిపోతాం అన్న సైకిల్ ఉంటావు కాబట్టి ఆ ఆఫ్ బటన్ అనేది దొరకదు. ద ఓన్లీ థింగ్ దట్ విల్ హీల్ యూ ఈజ్ టు అండర్స్టాండ్ దట్ ఇన్ ద స్పెక్ట్రమ్ of mental illnesses, you are hyper aware kada, that is anxiety. When on the other side of the spectrum is when you are completely unaware, that is mania. So no పిచ్చోడు అయితే అవ్వవు, ఎందుకంటే నువ్వు అవతల సైడ్ ఉన్నావు స్పెక్ట్రమ్లో, యు ఆర్ హైపర్ అవేర్. దట్స్ అ రిలాక్సింగ్ థింగ్ బికాస్ దెన్ యూ రియలైజ్ దట్ దిస్ ఇస్ ద హైట్ ఆఫ్ ఇట్. నువ్వు హైపర్ అవేర్ ఉన్నావు, ఇప్పుడు ఏమైతుంది టెన్షన్ పడుతున్నావు అన్నది, అది ఒక హైట్. ఇంకో సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్లో ద గై హూ ఇస్ అబ్సల్యూట్లీ ఇన్సేన్ ఈస్ బ్లిస్ఫుల్. అసలు ఏం తెలియదు, పిచ్చోడు వీడు భయపడుతుంటాడు, నాకు పిచ్చి వచ్చిందా ఏందని. సో దట్స్ ద స్పెక్ట్రమ్ యూర్ ఆన్. సో అక్కడ ఏమవుతుంది అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫస్ట్, ఓకే నేను ఇటు సైడ్ ఉన్నా, ఇటు సైడ్కి అయితే వెళ్ళలేను ఇంకా. ఓకే, సో నౌ వాట్ డూ ఐ డూ? యూ టేక్ అ థర్డ్ పర్సన్ సీట్ అండ్ అబ్జర్వ్ యువర్ లైఫ్ లైక్ అ ఫిల్మ్. Because there's nothing that's going to go wrong. Yeah. Even if it does, you're just going to observe. That's all you can do. Which means, in a way, you're telling your mind to just relax, sit back, and just watch everything like a third person observer. The moment you get into that framework, and it's like a muscle, it's a mental muscle that you train. Like how you hit the gym. Yeah. Mental muscle is also something you do every day. And you don't search for an off button. Ado vachinappudu, anxiety becomes your friend. You know how to deal with it. Your first panic attack will never be, it will be the highest peak of your emotion. After that, it will only dilute down. No, when you start riding that horse, you start becoming proud of yourself. You become more mature. You're internally dealing with yourself, Gabati. You are more empathetic to people around you and to yourself. It just opens up a window of something beautiful. Yeah, just embracing it, and it makes you more mature. In fact, నాకు యాంగ్జైటీ వచ్చింది అన్నది నాకు వరం వచ్చినట్టే అనిపిస్తుంది. So you using it as a fuel? No, 100%. There's no character growth if you don't go through any kind of trauma. నువ్వు బ్లిస్ఫుల్గా ఉంటే నువ్వు పిచ్చోడవే మరి. You have to go through all of that and then come and నువ్వు ఆ గుర్రం వచ్చింది, ఇట్స్ అ వైల్డ్ హార్స్, సవారీ చేయాలి మరి, అప్పుడే రాజు అవుతావు కదా. అవునవును, అదే ఎప్పటికీ మంచిగా ఉండొద్దు. దేర్ హ్యాస్ టు బి లైక్ సంథింగ్. 100%.
Crazy, crazy. Conflict is the essence of everything. Just like how in our film we are unable to. Oh, yeah, let's talk about that. Gayapada Simham is coming on May 1st. Yeah. May 1st. How was the experience? నాకు అంటే ఐ థింక్ ఐ షుడ్ లెట్ కశ్యప్ ఆల్సో స్పీక్, బట్ బిఫోర్ ఐ పాస్ ఇట్ ఓవర్ ఐ షుడ్ సే దట్ ఐఎమ్ లక్కీ మ్యాన్. నేను మొన్న కూడా ఫోన్ చేసి చెప్పిన ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ టు బీ పోర్ట్రేయింగ్ దట్ క్యారెక్టర్. ఎందుకంటే వీళ్ళు ద కైండ్ ఆఫ్ బడ్జెట్స్ దే పుట్ ఇన్, ద ఎఫర్ట్స్ దట్ దే పుట్ ఇన్ అండ్ ద బ్రెయిన్ బిహైండ్ ది ఎంటైర్ థింగ్. నాకంత మార్కెట్ లేదు, పొట్టేసుకొని నేను ఏదో అటు ఇటు తిరుక్కుంటా హ్యాపీగా లక్కీ ఫెలో లెక్క ఉంటే నాకు అదృష్టమే టు బీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ దట్ టు బీ ద లీడ్ ఆఫ్ ఇట్. ఆయన ఏమనుకుండో ఆయనకి ఏం సడకాయించుండో అని నాకు పెట్టిండు మరి. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ బికాస్ వెన్ ఐఎమ్ సీయింగ్ ద అదర్ యాక్టర్స్ ఆల్సో దట్ ఐఎమ్ వర్కింగ్ విత్, దే ఆర్ ఆల్ కేపబుల్ ఆఫ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ జస్ట్ మిమికింగ్ వాట్ ఈస్ సేయింగ్. యాజ్ అ రైటర్ డైరెక్టర్ హీ హ్యాస్ ది ఎంటైర్ గేమ్ ప్లాన్ ఇన్ హిస్ హెడ్. ఇంకా అది జస్ట్ నాకు ఒక సిల్వర్ ప్లేట్ మీద నాకు ఆఫర్ చేసినారు. సో ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ సూట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. ఐ డోంట్ కేర్ అబౌట్, ఐ మీన్ ఐ డూ కేర్ అబౌట్ ది అవుట్కమ్. నేను ఇక చెప్తే జోక్ అయి ఉంటాయి, కానీ జెన్యున్గా ఒకటి చెప్తున్నా, అంటే డైరెక్టర్కి ఎక్కువ ఉంటుందేమో కానీ ఐ హ్యావ్ ఆల్రెడీ వన్. ఐ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ 2 hours ఆఫ్ స్క్రీన్ టైమ్ ఆఫ్ సమ్ తెలుగు ఆడియన్స్ అన్నది రాసి పెట్టుంది ఆల్రెడీ. అండ్ టు గెట్ దట్ ఆపర్చునిటీ ఈజ్ లైక్ అ డ్రీమ్. అండ్ ఇట్ was offered to me on a silver palette, plus they paid me for it. So I am just lucky. Enjoying, and I see him go through ups and downs and I'm like shit, he's so happy to be on the other side of things. I know, right? Yeah. Undi naakaithe but నాకు ఒకటి వచ్చేసి I know for sure that this film has worked for me in terms of concept. It's a high concept, అయిపోయింది, relatability solid ఉన్నది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు యూ లుక్ ఎట్ ఏఐ కమింగ్ ఇన్ కదా, వాట్ డూ యూ థింక్ గివ్స్ అస్ వాల్యూ? ది ఓన్లీ థింగ్ దట్ గివ్స్ అస్ వాల్యూ ఈజ్ వెన్ యూ సే పుట్ ఇన్ అండ్ సే వెస్ ఆండర్సన్ స్టైల్లా ఒక ఇమేజ్ జనరేట్ చేయాలని. సో ఆయన స్టైల్లో ఒక ఇమేజ్ జనరేట్ చేయని చెప్పేసి నువ్వు ప్రాంప్ట్ ఇస్తావు. ఇప్పుడు ఆయన వర్క్స్ అన్నీ కూడా దాని డేటాబేస్లో ఉంది అండ్ ఆయన సిగ్నేచర్ని ఫాలో చేసుకుంటూ అదొకటి ఎమ్యులేట్ చేస్తుంది. సో ఈ సిగ్నేచర్ అన్నది ఇట్స్ వెరీ వాల్యుబుల్. ఎంఎఫ్ హుసేన్ పెయింటింగ్స్ ఇంత దానికి వెళ్తే అనుదీప్కి ఒక పర్టిక్యులర్ స్టైల్ ఉంది ఆఫ్ కామెడీ. ఒక స్టైల్. సో దేర్ ఇస్ వన్ సిగ్నేచర్ దట్స్ కమింగ్ ఇన్ త్రూ దిస్ ఫిల్మ్, దట్ ఈస్ కశ్యప్. వావ్, నైస్. సో ఐ సీ దట్, ఐ మీన్ ఐ సీ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ ఏముంటుంది బిగినింగ్ మిడిల్ ఎండ్, హీరో ఇది చేసిండు అది చేసిండు, దట్స్ ఫైన్. దేర్ హై కాన్సెప్ట్, ఓకే ట్రంప్కి అగేన్స్ట్గా ఏదో అవుతుంది ఈ సినిమాలో, దేర్ సంథింగ్ వెరీ క్యూరియస్, దట్స్ గ్రేట్, యూ సోల్డ్ దట్. అది అయిపోయిన తర్వాత డీటెయిలింగ్లో ఏదైతే ఉందో దట్ సిగ్నేచర్ ఈజ్ అబ్సల్యూట్లీ యూనిక్ అండ్ దట్ ఈస్ వాట్ ఐమ్ హ్యాపీ అబౌట్ బికాస్ నోబడీ కెన్ అగైన్ రెప్లికేట్ దిస్ గైస్ సిగ్నేచర్ అగైన్. And I am the first person to be a part of that signature film. Nice. I'm happy about it. It's such a good thing that like everybody is so unique. We tend to like of course you can take inspiration and all, but like that uniqueness is something that people should go after. Yeah, not everybody is unique. ఏమైతుందంటే ఎవ్రీబడి ఈజ్ ఇన్హెరెంట్లీ యూనిక్ బట్ దే ఆర్ బిహైండ్ అ ఫసాడ్ ఆఫ్ ఫేక్నెస్. Yes, బికాస్ ఇట్స్ అ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. ఒక గ్రూపిజంలో మనం ఉందామని చెప్పేసి టుడే ద వరల్డ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ దాట్ ఓన్లీ, హైడింగ్ బిహైండ్ రిలీజన్, హైడింగ్ బిహైండ్ కాస్ట్, హైడింగ్ బిహైండ్ సో మెనీ థింగ్స్. ఎందుకంటే యు డోంట్ వాంట్ టు ఫీల్ లోన్లీ. ఒక్కడివి ఒక స్టాండ్ తీసుకోవాలంటే ఒక గ్రూప్లో ఎంత దమ్ము ఉండాలంటే అది లేదు ఎవరికి. ఏంది అంటే అందరు ఇటు సైడ్ తిరుగుతున్నారంటే చలో ప్లేట్ ఇటు ఉంది, వంకాయ కూర ఇన్నే పడాలని ఏమంటారు దాన్ని, బర్తన్ పే బ్యాంగన్ టైప్, ఎటు తిప్తే అటు పోతుంటే నీకు నిజంగా గుద్దాలు దమ్ముంటే స్టాండ్ అలోన్. లైక్ ఇఫ్ ద ఎంటైర్ ఇండియా ఈజ్ సేయింగ్ దట్ యు నో we are one thing అప్పుడు just ask yourself how you grew up. Does your conscience say the same thing? What are your ethics? Is this a political avanni? So people are scared to be themselves. I think so. And today that is the fight. I think being unique is the only thing. If you want to save yourself from AI, the entire wave that's coming in, search for your identity and try to be unique. Yeah. No matter how difficult it is. Grow a pair of steel balls. 100%. చాలా హంబల్గా చెప్పాడు కానీ అంటే నేను ఇప్పుడు ఈయన మైక్ ఇట్లా పెట్టుకోవాలి సార్. సారీ. యా రెడీ. యా ఇక్కడ ఓకేనా. యా. సో హంబల్గా చెప్పారు కానీ ఇవాళ
తరుణ్ భాస్కర్ ఈ దరహాస్ అనే రోల్ చేయకపోతే నాకు వచ్చే అవుట్పుట్ అదిలా రాదు. అది ట్రూత్. అండ్ ఇది ఆ విషయం ఓన్లీ పక్కన ఉన్నాడని చెప్పట్లే, బట్ వేరే రోల్స్ కూడా అంతే. ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ కూడా నా విషయంలో నేను లక్కీ ఏంటంటే క్యాస్టింగ్ వైజ్ హీ వాజ్ మై ఫస్ట్ ఆప్షన్. పవన్ కాల్ చేసి ఆయన ఎవరు అనుకుంటున్నావు అన్నాడు. ఐ థింక్ తరుణ్ అయితే దీనికి ఆల్రెడీ ఉండేనా మైండ్లో? ఏం లేదు, జస్ట్ ఇట్లా నేను రాసేసి ఒక ఐడియా వచ్చాక ఎవరైతే బాగుంటుంది అంటే ఫస్ట్ ఫోన్ కాల్లో ఇద్దరం నాకైతే తిను కరెక్ట్ అనిపిస్తున్నాడు. అండ్ ఆల్సో ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో రాసున్నాం కదా, నాకు ఒక డైరెక్టర్ అయింటే రైటర్, డైరెక్టర్, యాక్టర్ కాబట్టి నాకు ఏం చెప్తున్నానో కరెక్ట్గా అర్థమవుతుంది అనేది నా ఫస్ట్ థాట్. యాక్టింగ్ ఎస్పెషల్లీ నేను వేరే ఏదో యాక్ట్ చేసినప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్ చూస్తాం కదా, ఐ థింక్ హీస్ దరాస్ అన్నట్లు అనుకుంటాం. అందులో అనుకున్నప్పుడు ఇంకో సెకండ్ లెవెల్ థాట్ ఏంటంటే ఇది డిఫరెంట్ స్టోరీ టైప్లో ఏదో ఎక్స్పెరిమెంటల్ ఉంది. అది ఎక్స్పెరిమెంటలా నాకు న్యాచురలా పక్కన పెడితే ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంది. ఆ యాంగిల్ని అర్థం చేసుకోవాలంటే కూడా ఒక రైటర్, డైరెక్టర్ అయి ఉంటే ఓకే. నాకు నేను చెప్పంగానే అర్థమైంది, నేను చెప్పంగానే సింక్ అయ్యారు. అది నాకు నమ్మకం ఉండింది, అది నిజమైంది. సింగిల్ సిట్టింగ్ ఐ థింక్ మధ్యాహ్నం వచ్చాము, ఒక్కసారి నరేట్ చేసాము, అయిపోయింది. అందరు నచ్చేసాము. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ అబ్బా ఇప్పుడు చేయట్లేదు యాక్టింగ్ అనేదే ఉండింది. అవునా? అప్పటికి అనుకున్నా. బిహైండ్ ద కెమెరా అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, డస్ దిస్ హెల్ప్? ఈజ్ ఇట్ ఇంటర్? నో డెఫినెట్లీ ఇట్ డస్. అండ్ ఐ థింక్ ఈవెన్ కశ్యప్ కెన్ సే ద సేమ్. ఎందుకంటే ఇప్పుడు కశ్యప్ కూడా ఒక రోల్ చేసిండు కాబట్టి, అంటే ఆబ్వియస్లీ హీస్ హ్యాడ్ అ లాట్ టు హ్యాండిల్ ఆల్సో. కానీ ఒకటి ఏంటి అంటే అదొక వేరే ప్రపంచం. అంటే టు స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్, లెట్స్ సే రైట్ నౌ హీస్ మిక్సింగ్ లైవ్ సౌండ్, ఆయన షూస్లో వెళ్ళడం కానీ, ఆర్ ఫర్ సంబడి ఈస్ జస్ట్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ది అదర్ సైడ్, ద హోల్ వరల్డ్ ఫ్లిప్స్ మ్యాన్. అంటే ద పర్స్పెక్టివ్ కానీ వాళ్ళకి, అంటే నేను చాలా తీసి పడేస్తుండే యాక్టింగ్ ఇనిషియలీ కూడా, ఇప్పుడు ఒక లెవెల్కి తీసి పడేస్తా, పెద్ద ఏం కథ ఏం కాదు అది. బట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లక్ క్వైట్ ఆనెస్ట్లీ. అదేంటి అంటే, బట్ ఐ రెస్పెక్ట్ ఇట్ లిటిల్ మోర్ నౌ. వై? బికాజ్ అది స్టార్టింగ్లో నేను ఏమనుకునేదంటే, ఓకే చలో క్యారవాన్ ఎందుకు, ఇదెందుకు, అదెందుకు, దానికి ఇదేంది అదేంది అని. బట్ నౌ ఐఎమ్ అండర్స్టాండింగ్ దట్ దెర్ ఆర్ థింగ్స్ దట్ యు ఆర్ నాట్ సెన్సిటివ్ అబౌట్ వెన్ యూఆర్ డైరెక్టింగ్. నువ్వు ఈ పర్స్పెక్టివ్లోనే చూస్తావు కానీ వాళ్ళ పర్స్పెక్టివ్ మనకు ఎప్పుడు అర్థం కాదు. ఎందుకంటే దే డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, దే హ్యావ్ టు కమ్ దే హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, దే హ్యావ్ టు యాక్ట్. సో దట్స్ అ హోల్ న్యూ వరల్డ్ అన్నది. అండ్ హౌ డూ యూ ట్రీట్ పీపుల్ ఆల్సో. లైక్ జనరలీ ఇప్పుడు మామూలుగా ఇనీషియలీ వెన్ యూ సే బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్, జూనియర్స్ ఇట్లా జరుగు, వీళ్ళని జరగాలి, దెన్ యూ ఫీల్ ఫర్ ఇట్. బికాస్ నువ్వు ఇక్కడ యాజ్ అన్ యాక్టర్ ఉంటావు, నీ పక్కనే జూనియర్ యాక్టర్ ఉంటాడు, జూనియర్ రెడ్ షర్ట్ అట్ సైడ్ జరుగు అంటే యు ఆర్ ఫీలింగ్ ద బర్న్ అనమాట. అరే వాడికి ఒక పేరు ఉంది, అట్లీస్ట్ గెట్ అకస్టమ్ టు దట్ గై అండ్ దెన్ టెల్ హిమ్, ట్రీట్ హిమ్ డిఫరెంట్లీ. So you're known for this for sure. Like you're known to put out your thoughts, ante be as real and as honest as you are. బయట మార్కెట్లో కూడా అట్లనే ఉంటావు. హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై సమ్వన్ ఆర్ పిఆర్? బూతులు అట్లాంటి మాట్లాడతా కానీ దట్స్ వాట్. నాకు ఏమైపోయిందంటే సబ్ కాన్షియస్లీ ఒక ట్యూన్ అయిపోయింది. ఇనిషియలీ నేను ఏంటంటే చాలా ఫిల్టర్ లేకుండా మాట్లాడేది, చాలా ఎక్స్ప్లోజివ్ అయిపోయింది, రివర్స్ కొట్టింది, ఇది కొట్టింది. బట్ నాకేంది అంటే ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఇట్ అట్ ఆల్. ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై హెడ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ నా సొంత ఈఎంఐలు ఒకటి అయిపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతా. కానీ అప్పటి వరకు కొంచెం మూసుకొని కూర్చొని ఉంటున్నా. జస్ట్ గాయపడ్డ సింహమే. Do you also have like a PR like who wants to like you have to be in no certain unfortunately way? there is not. నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ ఆస్క్ ఫర్ PR. ఎందుకంటే ఒకటి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డూ అ కంట్రోల్ నేరేటివ్. ఎందుకంటే మనం ఏమన్నా ఎట్లా మాట్లాడినా ఏం చేసినా అది నేరేటివ్ కంట్రోల్ అన్నది ఎవరో ఒకరు మనకి అట్లీస్ట్ ఒక గైడెన్స్ కానీ అడ్వైస్ ఎందుకు ఇవ్వాలంటే, నువ్వు ఇప్పుడు క్యాజువల్గా ఏదో మాట్లాడితే హౌ బ్యాడ్లీ ఈజ్ ఇట్ ఇంటర్ప్రిటెడ్ బై ది ఇంటర్నెట్.
అండ్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో కంట్రోల్ ఆర్ సెన్సర్షిప్ అరౌండ్ ఇట్. కీబోర్డ్ వారియర్స్ లెక్క ఫ్రస్ట్రేషన్ తోటి జనాలు వచ్చి కొట్టిపోతున్నారు. ఇవాళ ఎవడైనా పబ్లిక్ లైఫ్లో వస్తున్నాడంటే I am very scared of actually sending my future generation when they are born, kids, publicly, because I know that అమ్మలక్కల్ని తిట్టేస్తారు వీళ్ళు. అవును వాడు అదే రోడ్లో తిట్టిందంటే గల్లా పట్టుకొని కొడతాం, గట్టి కొడతాం. అవును కానీ వీడు ఎక్కడ నామో నిషాన్ లేకుండా చెప్పిపోతూ ఉంటే తుడుచుకొని పోయే ఇదన్నమాట మనం. సో వెన్ వీఆర్ ఇన్ సచ్ అ అరీనా, then we have to basically make sure, at least to protect our loved ones, we need some mediator to control that narrative at least. ఎస్ Or at least guide us in some proper way. Now that's also a double-edged knife. You don't know what is authentic, what is original, what is real. That's also true. But we need to have somebody, and always it was there. Telugulo ledu, or at least to my understanding. There are people, agents there who say they are PROs and all of that. బట్ వాళ్ళు నరేటివ్ కంట్రోల్ చేయడం, ఒక ఇమేజ్ బిల్డ్ చేయడం, టు పుట్ ద రైట్ కమ్యూనికేషన్ అనేది లేదు. బాంబేలో ఉన్నట్టు టెంప్లెట్స్ ఏమైనా ఉంటుందేమో కానీ. బట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ థాట్ అబౌట్ యాక్టర్స్, అంటే దే ఆర్ ఆల్వేస్ ప్లేయింగ్ అ క్యారెక్టర్, ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ బయోపిక్ ఆర్ అ రియల్ స్టోరీ, దే స్టిల్ ప్లేయింగ్ సంబడి ఎల్స్, రైట్? ఏముంటుంది వాళ్ళ రియాలిటీ? బికాజ్ వెన్ ఎవర్ ఐ సీ సమ్వన్, దే హ్యావ్ టు మెయింటైన్ ఒక పబ్లిక్ ఇమేజ్ కాన్షియస్ అయితే ఉంటారు. అంటే దట్స్ వాట్ ఐ సీన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద వరల్డ్. ఎస్, కొందరిని ఐ సీన్ దెమ్ షూట్ టు ఫేమ్. వాళ్ళని పోయి ఇప్పుడు రత్నదీప్లో పాల ప్యాకెట్ తెమ్మంటే కాదు అది. అంటే అది ఇక లైక్ దట్స్ ద వే ఇట్ ఈస్. ఇఫ్ ఇట్ యూ గివ్ మీ అ ఛాన్స్, నేనైతే పోయి చేస్తాను. మామూలుగా ఆటోలో పోతా, బస్సులలో తిరుగుడు ఇష్టం నాకు. యాజ్ అ డైరెక్టర్ యూ గెట్ సో మచ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. పక్కన ఒక కాన్వర్జేషన్ కంటెంట్ నీకు. సో ఆబ్వియస్లీ ఐ డోంట్ వాంట్ టు లిమిట్ దట్. పాండా బాబాయ్ సిగరెట్ కొట్టి క్రేన్ వక్కపడి తిని దోస్తులతో ముచ్చట్లు పెడితేనే కథలు వస్తాయి ఫస్ట్. లేదంటే యూర్ షట్టింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ కంప్లీట్లీ. బట్ వెన్ ఫేమ్ హిట్స్ అండ్ వెన్ ఇట్ హిట్స్ లైక్ అ బాంబ్, దెన్ ఇట్ I've seen people completely change also. I don't know, అంటే it's my perspective. నేను అట్లయితే అవ్వలేను to a certain extent. I have conversations with most people when they meet me for a selfie or a picture or at least I'll try to have conversations. నాకు చాలా ఇష్టం, అండ్ దట్ డిపెండ్స్ ఆన్ మై మూడ్ ఆల్సో. అప్పుడప్పుడు ఇరిటేషన్ వచ్చి ఇంట్లో దమ్ అవుతుంటే ఆగ్రాబాయ్ అని వెళ్ళిపోతా కూడా. అట్లా అట్లయితే యూ వోంట్ బిలీవ్, వరంగల్ 100 days ఫంక్షన్ అయినప్పుడు నేను ఎవరో కూడా తెలియదు, ఆమెకు జస్ట్ ఫోటో కావాలి, ఆమె కేక్ తీసుకొని ఇట్లానే సెల్ఫీ అని చెప్పి కేక్ ముక్కులో దోసేసింది. నాకు ఊపిరి ఆడతలేదు, నేను జర్రైతే చస్తా, మాకు అవసరం లేదు, చూసింది కేక్ ముక్కులో పోయిందని ఇట్లా అని చెప్పి వెళ్ళిపోయింది అంతే. లైక్ జస్ట్ ఆబ్జెక్టిఫైడ్ అన్నమాట కంప్లీట్లీ. సో అదే నాకైతే ఐ జస్ట్ టేక్ ఇట్. I absolutely love the fact that this is the only field where strangers come to you and show you so much love and affection. Yes. It's a gift. అది నేను ఏ రోజు మర్చిపోను. ఫస్ట్ జెన్యున్గా నాకు చాలా ఇష్టం. మై మమ్ ఇస్ ఆల్సో లైక్ దట్. ఆమె చేసిన ఫిదా క్యారెక్టర్కి ఆమె ఎవరో ఒకరు ఇట్లా రత్నగిరిలో ఎక్కడో అక్కడ సూపర్ మార్కెట్లో కలిస్తే యూనో వాట్ దే సే, ఎక్కడనో చూసినట్టుంది అని. మా మదర్ని నేను ఎప్పుడు అదే అంట, నీ టైటిల్ ఏంటంటే ఎక్కడనో చూసిన ఆంటీ. అంటే షీఈస్ నాట్ ఇన్ ద జోన్ వేర్ దే డోంట్ నో హర్, షీఈస్ నాట్ ఇన్ ద జోన్ వేర్ దే ఫుల్లీ నో హర్. ఎక్కడనో చూసినట్టుంది అని. సో ఎక్కడైనా బయటకు పోయినప్పుడు మిమ్మల్ని ఎక్కడో చూస్తారండి అంటే ఈమె ఏం చేస్తుంది, ఈమె హంబుల్గా మోడెస్ట్గా అట్లా ఏముండదు. గుర్తుపట్టలేదా నన్ను? నేను మీ చుట్టాలని, నేను ఇంకోసారి మీ ఫంక్షన్స్ దేనికి రా, వాళ్ళు ఇంకా టెన్షన్ తట్టుకోలేక. సో ఐఎమ్ లైక్ మై మమ్, ఐ రియలీ లవ్ ద కాన్వర్సేషన్స్, ద సర్ప్రైజెస్ దట్ ఇట్ గెట్స్ అండ్ ద కనెక్షన్స్ దట్ ఐమ్ ఏబుల్ టు మేక్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఐవ్ ఆల్సో సీన్ పీపుల్, ఒకసారి ఐమాక్స్ పోయినా, వాడు ఎవడో ఇవ్వనికి తెలియదు, వాడు క్యాప్ వేసుకొని మాస్క్ వేసుకొని అద్దాలు వేసుకొని 2 బౌన్సర్లు వేసుకొని, అరే నేను ఎవరు దేకర్రా, ఒక్కసారి ఆ షెల్ నుంచి బయటికి రా అంటే ఏంది అంటే సమ్ టైమ్స్ పీపుల్ ఆర్ బిల్డింగ్ దట్ అప్ ఆల్సో. అవునవును. ఏం లేకపోతే బౌన్సర్లు వస్తారు, ఏం లేకపోయినాక ఇట్లా సడన్గా ఇట్లా సెక్యూరిటీ వాళ్ళు వస్తారు. సమ్ టైమ్స్ మన వాళ్ళు కూడా అంటే సమ్వేర్ ఇట్స్ రిక్వైర్డ్. అమ్మాయిలకైతే దే రిక్వైర్ సెక్యూరిటీ, మాల్ అయితే సిచ్యువేషన్ ప్రకారం ఉండాలి.
లేనిపోని చోట్ల కూడా అవి చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, ర్యాండమ్గా యూ ట్రై డూయింగ్ దిస్, గో టు అ మాల్, హైర్ ఫ్యూ బౌన్సర్స్, వేర్ అ మాస్క్, పుట్ అ క్యాప్, obviously you'll attract attention. And they try too hard to to get to know. FOMO అవుతుంది, అరే ఇప్పుడు వచ్చిండు చాలా హార్డ్ టు గెట్ పర్సన్, లెట్స్ ట్రై టు గెట్ అ సెల్ఫీ. You take off all of that and you just walk, it will just die down a lot and you can actually have conversation with people. It depends upon how you handle that. Obviously there's a certain stardom where you cannot, yes, but even small people trying to do that, పిట్టగాళ్ళు కూడా అవసరం people లేదా నాకు రీసెంట్గా అట్లానే అయింది. ఒక దగ్గరికి వెళ్తుంటే వేరే ఆర్టిస్ట్ ఎవరు ఉంటే వచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఫోటోలు దిగేసి ఏదో ఫ్యాన్స్ అయి ఉంటారు అనుకో, కొంచెం ఆయన పక్కకి వెళ్ళంగానే అతను ఏం చేసిండు అన్నాడు. ఎవరో తెలీదు. ఇప్పుడు ఫోటో ఏమో అంతే ఎంతూజియాజంతో దిగేశారు, కానీ అది వెళ్ళిపోగానే పక్కకి వెళ్ళి వాడు పక్కనోడు అడుగుతున్నాడు, వాడు ఏం చేసిండ్రు అటు. బట్ పీపుల్ లైక్ ఆపరేట్ ఆన్ ఫోమో కదా, చాలా మంది ఇట్లా హడాడు వచ్చి నన్ను ఇట్లా పట్టుకొని అన్నారు. అండ్ పైసలు మస్తు సంపాదించుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఆ ఫేమ్ అనేది ఈజ్ ఇట్లా ఫుల్. ట్రస్ట్ మీ మ్యాన్, ఇట్ ఈస్ pathetic to see them like that. Today fame is a 10-minute game. వస్తుంది, డై డౌన్ అవుతుంది. అవును. కచ్చా బాదం అమ్మేటోడు ఏడున్నాడు కచ్చా బాదం, నాకు అర్థమవుతలేదు. సో ఇట్స్ ఫేమ్ ఈజ్ ఎవ్రీ వన్స్ గేమ్ నౌ అండ్ ఇట్స్ జస్ట్ 10 minutes అంతే. మమ్ ఐ వాంట్ టు గెట్ ఫేమస్ అన్నది ఇట్స్ అ ఫాల్తూ ఐడియా. ఇట్స్ అ టూల్ దట్ యూ హ్యావ్ టు యూజ్. బట్ అదే కత్తితోటి నువ్వు యాపిల్ కోయాలి కానీ దాన్ని పెట్టుకొని గుచ్చుకోలేవు, వస్తావు. సో యూ హ్యావ్ టు యూజ్ దట్ టూల్ ఎఫెక్టివ్లీ అండ్ ఇన్ అ మెజర్. యూ కాంట్ లెట్ ఇట్ క్రాస్ అ సర్టన్ బౌండరీ అండ్ దట్స్ అన్ ఆర్ట్. ఐ థింక్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్, దాన్ని ఎట్లా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత దానికి వాడాలి. ఉప్పు ఉంది కదా అని చెప్పి కూరలో వేసి కొట్టినావు అనుకో అయిపోతుంది అది. అండ్ ఐ డోంట్ నో వై పీపుల్ రన్ బిహైండ్ ఇట్ సో మచ్ దట్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిస్ట్రక్టివ్. ఇట్స్ వాలటైల్, ఇట్స్ లైక్ పెట్రోల్ ఆర్ డీజిల్. నువ్వు ఎక్కువ పోసుకుంటే కాలిపోతావు దాంట్లో. ఆల్సో వాట్ డూ యూ వాంట్ టు డూ విత్ దట్ ఫేమ్? ఎగ్జాక్ట్లీ, లైక్ యూ వాంట్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, దట్స్ అ స్మార్ట్ మూవ్. ఇప్పుడు 10 పిల్లలకి నువ్వు బట్టలు ఇచ్చినావు, ఇట్లానే ఉంటది. అరే ఎంత ఇంకోటి పీపుల్ క్యాన్ అదే బేసిక్గా ఒకసారి ఫేమస్ అవుతారు కానీ లవ్ పొందడానికి ఫేమస్ తెలుసు అనడానికి నాకు వీడు ఇష్టం అనడానికి డిఫరెన్స్ ఉంటుంది. వాడు తెలిసి ఉండొచ్చు, ఇప్పుడు 1 lakh మందికి వాడికి తెలిసి ఉండొచ్చు, కానీ తిట్టుకుంటూ తెలుసా, తెలిసిన 100 మెంబర్స్కి నాకు ఇష్టం రా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫేమ్ అనేది యూ కెన్ క్వాంటిఫై. దానికి ఇప్పుడు ఒక మెట్రిక్ ఉన్నది, ఇంత లైక్స్ ఉన్నాయి, ఫాలోవర్స్ ఉన్నారు, ఇంత ఇది ఉన్నది, దాన్ని ఒక రేషన్ చేసి దానికి ఒక మార్కెట్ వాల్యూ అటాచ్ చేసి ఇప్పుడు ఒక వాల్యూ ఇస్తున్నారు కమోడిటీ బేసిస్ లెక్క. అంటే ఇప్పుడు ఒక ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఇప్పుడు ఒక రియాలిటీ షో చేసిందంటే ఒక్కొక్కడిని ఒక్కొక్క స్టేటస్ ఇస్తున్నారు. బ్లాక్ మిర్రర్లో ఇప్పుడు ఊబర్ పాయింట్స్ ఉన్నాయి కదా, డ్రైవర్కి మాత్రం రేటింగ్ లేదు, ప్రతి ఒక్క మనిషికి ఉన్నది రేటింగ్. మనకు తెలియదు అంతే, నెట్వర్క్ కాకుండా హెడ్ వర్త్ వాట్ ఎవర్ స్టేటస్ కానీ ఇది కానీ. అండ్ ద సొసైటీ ఈస్ ఆపరేటింగ్ లైక్ దట్. బట్ కెన్ యూ మెజర్ రెస్పెక్ట్? ఇస్ దేర్ there are certain things you can't quantify and there's a feel of things and I'm telling you, నువ్వు ఎన్ని వ్యూస్ ఫేక్ చేసినా, నువ్వు ఎన్ని ఫేక్ కమెంట్స్ కొన్నా, వాట్ ఎవర్, ఇట్ నెవర్ ట్రాన్స్లేట్స్ టు టికెట్ సేల్స్. ఇప్పుడు వాట్ ఎవర్ పొలిటీషియన్ ర్యాలీస్ అప్పుడు యూ సీ సో మెనీ పీపుల్ కమింగ్ అప్, ఓట్స్ చూస్తే ఇంతే ఉంటాయి. మళ్ళీ సినిమాలో కూడా వీ డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీఆర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్, వాట్ ఎవర్. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ ఇన్ని వ్యూస్ వచ్చినాయి, అన్ని లెక్కలు కొట్టుకొని అన్ని చేసినాక సినిమా బాలే అంటే నథింగ్ doesn't translate. Why? Because the general audience, there's a common consciousness kada, it knows what is authentic, what is not, and it is very silent. It does not make noise like the 10% of comments you see. True. If you put 150 rupees for every comment, you will not be rich. The actual people who give you that profit in business is silently watching you. వాళ్ళు పెద్ద హడావిడి చేస్తలేరు, అండ్ దే ఆర్ గేజింగ్ యూ లైక్ ది ఐ ఆఫ్ గాడ్. సో ఆథెంటిసిటీ కట్స్ త్రూ లైక్ బటర్, లైక్ హాట్ నైఫ్ ఆన్ బటర్. యూ కెనాట్ బ్లడీ డిఫై దట్. సో ట్రై టు డూ సమ్ ఇన్నర్ ఇంజనీరింగ్. నీకు ఇప్పుడు ఫేమ్ పిచ్ ఉందంటే నీకేం చైల్డ్హుడ్ ట్రామా అయిందని,
అమ్మ నాన్న ఎక్కువ ఐ లవ్ యూ చెప్పలే, చెప్పలే అది ఫిక్స్ చేయి ఫస్ట్ పోయి. అందరి దగ్గర పోయి నువ్వు షేడ్లు కొట్టుకొని ల్యాంబోర్గినీలు ఎదిరితే అవన్నీ కాదు. నేను బచ్చాగాడు లెక్కనే చూస్తారు జనాలు. బయట సెల్ఫీలు 4 తీస్తారు కానీ యూ విల్ నాట్ గెట్ ద రెస్పెక్ట్ అండ్ లవ్ అండ్ యూ విల్ బీ ఎంప్టీ ఫర్ ఆల్ యువర్ లైఫ్. You will be chasing that, no? Yeah. It's a rat race. So I feel sorry for them. I see them and మొన్న నాకు ఇది వచ్చింది, మొన్న నాకు అమ్మ ఎంప్టీ వెజల్ అనిపిస్తుంది నాకు. అంటే అది ఆ ఫేజ్ దాటాక వాళ్ళని ఎవరు పట్టించుకోక ఇంకా డిప్రెషన్ వెళ్ళిపోతుంది. అది కూడా What if everything is taken from you? Would you still be happy? Would you still be there? I see those people even on film industries or whatever. ఏంది నాకు ఎవరు నమస్తే పెట్టాలి, ఎందుకు పెట్టాలి బే? ఎవడాడు పని చేసుకుంటూ నీకు నమస్తే పెట్ట నీకు ఎందుకు కూర్చున్నారు అమ్మ? వాట్ కైండ్ ఆఫ్ షిట్ మ్యాన్. I don't know if I can talk about this or not, but ఈ జర్నలిస్ట్లను చూస్తే నాకు పిచ్చిలేసింది. అండ్ ద కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాన్ దే ఆస్క్. అన్ని ముస్లిమా, హిందూ, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, లవర్, అరే ఇవి ఎందుకు వాళ్ళు? వై డూ యూ వాంట్ టు లైక్, వై డూ వాంట్ టు సీ దట్స్ వాట్. ఇది ఏమైపోయిందంటే వీ కెనాట్, ఇప్పుడు ఏమైపోయింది, వీ కాంట్, there is a certain degree to journalism or some kind of idi, and there are lots of people out there who I totally respect also. There are a few bad apples and those people unfortunately they are being fed by a lot of us itself. Yeah. అంటే ఏంది, బికాస్ ఆఫ్ ఫియర్. ఏదైనా కానీ ఇప్పుడు సొసైటీలో ఫియర్ మాంగరింగ్, జస్ట్ లైక్ ఇన్ కిడాకోలా ఐ మెన్షన్ సంథింగ్. ఫస్ట్ భయపట్టిస్తారు, దాని తర్వాత ధైర్యం ఇస్తారు, డబ్బులు అంటారు. దట్స్ ది వే పీపుల్ ఆర్ ఆపరేటింగ్. ఫియర్ మాంగరింగ్ హెస్ బికమ్ ద ఎసెన్స్. ఇప్పుడు అక్కడ వరల్డ్ వార్ అవుతుందా లేదా మనకు తెలియదు కానీ ఇంకా అండర్ గ్రౌండ్ బంకర్లు ఆల్రెడీ సేల్ అవుతూ ఉంటాయి. సో వీఆర్ ఆపరేటింగ్ ఆన్ లెట్ అస్ క్రియేట్ అ ప్యానిక్ అండ్ దెన్ గివ్ అస్ ప్రోడక్ట్. వీఆర్ నాట్ ఆథెంటిక్లీ సేయింగ్ ఇస్ దేర్ అ ప్రాబ్లమ్, లెట్స్ సాల్వ్ ఇట్. నో, లెట్స్ క్రియేట్ అ ప్రాబ్లమ్, let us solve. బట్ దానికి ఎలిజిబిలిటీ కూడా ఉండాలి కదా, టు లైక్ అరే నువ్వు యు ఆర్ ఇన్ సర్టన్ ప్లేస్, యు ఆర్ ఆస్కింగ్ ఫర్ రెస్పెక్ట్ ఫర్ యువర్ పొజిషన్. అంటే ప్రతి ఒక్క అంకుల్ టింకుల్ వాళ్ళకు ఎందుకు ఇవ్వాలి రెస్పెక్ట్? ఇవ్వకపోతే ఏమవుతుంది? కెన్ దే కంట్రోల్ దిస్? అంటే వాళ్ళకి అంత పవర్ ఉందా? ఇట్స్ అన్ ఇల్యూషన్ ఆఫ్ పవర్. నేను ఇప్పుడు అదే అంట, ఇప్పుడు నేను డబ్బులు పెడతలేను నా సినిమాకి, నేను ప్రొడ్యూసర్ కాదు కాబట్టి నేను ఏమైనా మాట్లాడవచ్చు. కానీ వెన్ సంబడీ ఈస్ పుటింగ్ ద మనీ అండ్ ఐమ్ అన్ యాక్టర్ ఆర్ అ డైరెక్టర్, వీ హ్యావ్ టు ఫాలో సూట్. ఎందుకు అంటే ఇది నేను రివ్యూ నేను ఇంతే ఇస్తా, మార్కెట్లో ఇంత ఉన్నది అన్నది ప్రతి ఒక్కడికి తెలిసిన విషయమే. నౌ ద థింగ్ ఈజ్, ఇప్పుడు ఇఫ్ వీ డూ సంథింగ్ ఆఫ్, దేర్ గోయింగ్ టు బీ సమ్ మ్యాసివ్ రిపర్కషన్ అన్న ఫియర్ తోటి వాళ్ళు ఆపరేట్ చేస్తారు. నేను ఒక్కసారి వెనకాల తిరిగి చూసుకుంటే ఎన్నో గ్రేట్ పబ్లిసిటీ చేసిన సినిమాలు ఫస్ట్ డే తర్వాత ఆడలేదు. మరి అట్ ద సేమ్ టైం ప్రేమం, అల్ఫోన్స్ పుతరేంద్ర, దే వాజ్ నాట్ వన్ ట్రైలర్, దే వాజ్ నాట్ వన్ ఈవెంట్, నథింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. పీపుల్ స్టూడ్ ఇన్ లైన్స్, ran for 100 days. ఐఎమ్ సేయింగ్ వీ షుడ్ బ్రింగ్ బ్యాక్ దట్ అండ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మోస్ట్ యూజ్లెస్ సో-కాల్డ్ పిల్లర్ ఆఫ్ అవర్ ఈకోసిస్టమ్ దట్స్ డిఫైనింగ్ ద సక్సెసర్. ఎవడో ఒక్కటి చేయాలి. నేనేమంటున్నా, ఒక సంఖ్య ప్రొడ్యూసర్ వచ్చి నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దు, ప్రెస్ రిలీజ్ వద్దు, నా కంటెంట్ మీద నమ్మకున్నా, నేను మామూలుగా ఒక టీజర్ ట్రైలర్ పెడితే ఐ టెల్ పీపుల్ త్రూ సోషల్ మీడియా, చూద్దాం. అండ్ ఇఫ్ దట్ గై రన్స్ అండ్ ఇఫ్ హీ డస్ 100 days and if he can repeat that 3 times, then we are filtering out a lot of nonsense. ఏంది అంటే వీఆర్ బేసిక్లీ థింకింగ్ దట్ ఒక రివ్యూ ఇట్లిస్తే, ఒక ఇది ఇట్లిస్తే, ఒక కమెంట్ ఇట్లిస్తే ఇదే. ద థింగ్ ఈజ్, ఇప్పుడు నేను ఐఎమ్ వాట్ స్టాప్స్ మీ ఫ్రమ్ నాట్ బీయింగ్ అ జర్నలిస్ట్ మ్యాన్? నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఐ కెన్ జస్ట్ పుట్ మై పర్సనాలిటీ అవుట్ దేర్, ఐ కెన్ బికమ్ అన్ ఇంటర్నెట్ పర్సనాలిటీ, క్రిటిక్ హిస్ ఫిల్మ్ అండ్ స్టార్ట్ బికమింగ్ సంథింగ్. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ఒక ఐడెంటిటీ వస్తుంది. ఇప్పుడు ఆ ఐడెంటిటీ కాపాడుకోనికి పక్కనున్న రేటింగ్లు అన్నీ చూడాలి, దాని యావరేజ్ కొట్టాలి, మళ్ళీ 5 ఇవ్వద్దు, లేకుండా మన వాల్యూ తగ్గుతుంది. మనం 1-2లోనే ఉండాలి, ఎందుకంటే మనం హార్డ్ టు గెట్ ప్లే చేయాలి. నన్ను ఒప్పించడం చాలా పెద్ద ఇది. మీరంతా ఇక్కడ అస్సలు ఎంత నా ఈఎంఐలు కానీ చెప్తాను నేను వెయిట్ చేస్తా. జస్ట్ ఫిలిమ్స్ అనే కాదు, ఇప్పుడు మన ఫుడ్ ఇండస్ట్రీలో నేను 1-2 years కాల్ పెట్టాం కాబట్టి అక్కడ కూడా అంతే. సో కాల్డ్ యాప్స్ ఉంటాయి, నీది ముందు ఉండాలంటే నీది 5 starలో
ఇప్పుడు మనం సెర్చ్ చేసే దాంట్లో టాప్లో వస్తాయి కదా, అవును అది వచ్చేది కాదు, వాళ్ళు పర్ మంత్ కడితే వస్తుంది అది. అదే సో ఇట్స్ ఆల్ ఫర్ Controlled. సేల్, ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్డ్ Everything ఫర్ is సేల్ controlled whatever అసలు. and there's a certain dynamic for the entire thing. Now my question is one thing, what is this problem that cinema is solving? It's giving you escapism. అంటే నీ టెన్షన్ నుంచి నువ్వు ఇప్పుడు కామెడీ సినిమా అయితే నవ్వుకోరా బాబు అని చెప్పి ఒక 1 year నుంచి కొందరు చేసే ప్రయత్నము ఒక 2 గంటల సినిమా. నా ఒక క్రిటిక్ వచ్చేసి ఇక్కడ నవ్వొద్దు అని అంటుంటే హీస్ అగేన్స్ట్ యువర్ 150. నువ్వు 150 రూపీ కట్టి వాడు నేను నవ్వొద్దు అంటుండు ఎందుకంటే బాలే అంటుండు. నువ్వు వాన్ మాట వినొద్దు. నువ్వు సినిమాలో 150 కొని నువ్వు నవ్వాలే. నాకు జోక్ వస్తలే అంటే డాక్టర్ దగ్గర పో, ఎందుకంటే నువ్వు నవ్వనీకే కదరా నవ్వు వస్తలేదు అంటే నువ్వు హోమియోపతి పో, దాని ఏమైనా సొల్యూషన్ ఉంటుందేమో. నవ్వురా, జోక్ రాకపోయినా నవ్వు, మంచిగా బతుకుతావు. ఒకడు చెప్పిండు బాలే అని, వాడు చెప్పిండు బాలే అని, నేను నవ్వా అంటే అది రోగం రా. లైక్ ద క్రిటిక్స్ ఆర్ అగేన్స్ట్ ఇట్. And if you don't have anything nice to say, don't say anything at all. Don't say But anything it's great because business. see, if you don't have balls of steel to question the government and policies, and you're talking about a 150 rupee ticket Cinema. where a cinema is trying to entertain you, get rid of your problems, forget about world war, forget about LPG issues, forget about the pollution in your city, and watch a film for 2 hours, maybe your lifespan will increase. నువ్వు దాన్ని టార్గెట్ చేసి దాంట్లో ఇది లేదు అది లేదు ఇది లేదు అని ఏరితే నువ్వు మేధావి అంటే నేను ఏం చేయాలి, నీకు స్టాచ్యూ కట్టాలనా? ఎంత హౌలాగా అనివి నువ్వు అట్లా చెప్పనీకి. ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ దట్ ఈస్. ఇట్స్ బేస్లెస్. ఐ వుడెంట్ లివ్ అ లైఫ్ లైక్ దట్. అంటే ఇఫ్ గివెన్ అ ఛాన్స్ అండ్ ఐ సే దట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ source of income, but I have to become a critic, I won't do that. Or at least I do it differently. There are lots of people like that. So many journalists that I can name who have literally carried me from short films to feature films. Literally I put the success on their hand, and they're such ethical, decent, dignified personalities. సంథింగ్ దట్ యూ జస్ట్ సెడ్, ఇప్పుడు సినిమా గురించి అరే ఒక 2 గంటలు నీకు రిలీఫ్ ఇస్తుంది అనేది, అండ్ సంథింగ్ దట్ యూ సెడ్ ఐ వాంట్ టు కోట్ ఇట్, వేర్ అరే ఒక సినిమా అనేది ఎంత పవర్ఫుల్ అంటే, ఇఫ్ సమ్వన్ హూ ఇస్ డిప్రెస్డ్ ఆర్ హూ ఇస్ లో ఇన్ హిస్ లైఫ్, హూ హ్యాస్ నథింగ్ అండ్ సూసైడల్ పాయింట్లు ఉన్నాడు, వానికి ఒక మంచి సినిమా చూపించిన లైక్ ఫైట్ క్లబ్ ఆర్ రాకీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్, వాడు వచ్చి అమ్మా దిస్ ఈస్ పాసిబుల్ రవే అనేది మీరు చెప్పింది అది. And that's there too for cinema. And దాన్ని కూడా గెలుతారు. And at least we're trying. It's not like మనోడు ఏదో AI జనరేట్ చేసి నోటికి వచ్చింది తీసి నేను. We're trying our best. And we're trying to make us laugh. Do something relatable. ఇప్పుడు ఏంటంటే క్యాంప్ ఫైర్ చుట్టూ మన అందరం కూర్చున్నాం. నువ్వు ఒక కథ చెప్తున్నావు, నేను ఒక కథ చెప్తున్నా. వీఆర్ ట్రయింగ్ టు జస్ట్ కనెక్ట్ హ్యూమన్లీ పాసిబుల్. అండ్ దట్స్ ది వే వీఆర్ సెలబ్రేటింగ్ హ్యూమానిటీ. అంత మంచి క్రాఫ్ట్ అని ఎవడైనా కొంచెం ఒక 1% సిన్సియారిటీతో చేసిండంటే దాన్ని ముందుకెళ్ళి తీసుకొని పెట్టడము, గివింగ్ దట్ వార్మ్త్ టు ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ క్రిటిక్ టు డూ. టు ట్రై అండ్ ఫైండ్ గుడ్నెస్ ఇన్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ అండ్ పుష్ ఇట్ దేర్ అండ్ సే హే లుక్ ఎట్ దిస్. అండ్ దట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్ టు సే. And how much of the freedom do you have as a director or a filmmaker to like do as you want? అంటే నేను ఇట్లా పెట్టాలనుకుంటున్నా, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు షో టు ద ఆడియన్స్ అంటే కంట్రోల్ చేస్తుంటారు లైక్ నో ఇట్స్ అ స్ట్రగుల్ మ్యాన్. 100% ఇప్పుడు ఐ డోంట్ థింక్ కశ్యప్ got 100% of his vision. Nobody gets 100% of their vision. అంటే ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్ కదా. ఇప్పుడు కశ్యప్ ఇస్ రిప్రజెంటింగ్ 60 people. ఈజ్ ద ఫేస్ ఆఫ్ 60 people. At the same time ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ 60 people. నా నేను ఇప్పుడే అంటుండే ఈ నగరానికి ఏమైంది, మేము ప్రీ ప్రొడక్షన్ చేసేటప్పుడు కూడా ఐ టోల్డ్ ద ప్రొడక్షన్ పీపుల్ సంథింగ్. రేపు మనము అవుట్డోర్ షూట్కి వెళ్ళేటప్పుడు నేను షెడ్యూల్కే స్టిక్ ఆన్ అవుతా అండ్ ఐఎమ్ గోయింగ్ టు చెక్అవుట్ మై యాక్టర్స్ పర్ఫార్మెన్స్. వెనకాల ఇప్పుడు మీరు చెప్పిన ఎక్విప్మెంట్ దగ్గర నుంచి ఏదో ఇష్యూ అయ్యి అక్కడ వచ్చిందంటే నేనైతే యాక్టర్స్ మీదనే నేను నా ప్రయారిటీస్ continuity and actors performance, I'll go ahead. But if there is something wrong in the background that I don't notice, that's on you guys internally. I'll take the brunt of it, but I'm doing it. At the same time, when they make a mistake, we're taking on the onus of it. At the same time, when they're all contributing to it, we're just becoming the face of it. But it's a very collaborative art form. It's not like ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఒక్కటి నువ్వు జడ్జ్ చేసినావు అంటే ఓకే నేను ఒక్కనే చేస్తా, దానికి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరో ఒకరు ఉంటారు. బట్ యాజ్ అ డైరెక్టర్
యు ఆర్ టేకింగ్ ఐడియాస్ ఫ్రమ్ ఎవ్రీవేర్ కాన్స్టెంట్లీ, యూ డు నాట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సెకండరీ యాక్టర్స్ వేరే ఏడీ చూసుకుంటారు, కంటిన్యూటీ ఈజ్ హ్యాపెనింగ్ డిఫరెంట్లీ. సినిమాటోగ్రఫీ చాయిసెస్ అప్పుడప్పుడు మనకు చెప్పకుండా వేరేదేదో చేస్తారు. ఇట్స్ అన్ యాక్సిడెంటల్ డిస్కవరీ. కొన్ని వర్కౌట్ అయితే కొన్ని కాదు. దేర్ ఎన్ నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ దట్ యూ ద ఎంటైర్ థింగ్ దట్ హౌ మచ్ విజన్స్ కమ్ త్రూ ఈజ్ అ వెరీ వెరీ నియరెస్ట్. అంతే అంటే అందరు విజయన్ అయితే అలైన్ కాదు, అంటే నాట్ 100% ఆఫ్ ద టైం. ఆ ఫీల్ మనకు ఉండదేమో కానీ నాకు తెలిసి చూసేవాడికి అదే 100%. అదే మనం అనుకునేది కెప్టెన్ ఆఫ్ ద షిప్ 70-80 రీచ్ అయితే అంతే. నువ్వు వ్యూవర్ గా ఫస్ట్ టైం అదే 100, ఏదొస్తే అదే 100. బట్ మనకు తెలుస్తుంది ఇంకా కొంచెం ఉండొచ్చు. అంటే సచ్ ఎ కాంప్లికేటెడ్ ప్లేస్ టు బీ. అరే ఇది కొడుతుందా, ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనే డిసిజన్ మేకింగ్ ఇస్ మళ్ళా అయితే ఎవ్రీబడి వాంట్స్ టు టేక్ క్రెడిట్ ఫర్ ఇట్. కాకపోతే ఏం సినిమా చేసి డైరెక్టర్ లీడర్ ఎప్పుడు అదే ఉండదు. ఇప్పుడు ఏదైనా పార్టీ విన్ అయితే ఇట్స్ ఎవ్రీబడీస్ క్రెడిట్. ఓడిపోతే బట్ ఏంది అంటే విన్ అయితే ద పర్క్స్ ఆర్ ఆల్సో హై. The money, the status that you're in, stakes everything. It's like bands అప్పుడప్పుడు డిస్టర్బ్ అయిపోతాయి కదా, లీడ్ సింగర్ కి అటెన్షన్ వచ్చి వెళ్ళిపోతారు కదా, అట్లనే పక్కన వాళ్ళు కూడా ఫీల్ అవుతారు సక్సెస్ రాగానే. దేర్ వాజ్ అ టైమ్ వెన్ నా సినిమా ఇట్లా ఆల్మోస్ట్ పోతుందేమో అనుకుంటే ఎవ్రీబడి అబాండన్ షిప్. సక్సెస్ రాగానే మళ్ళీ ఇట్లా ముఖం మీద పెట్టుకోవాలని అర్థం కాలేదు. మాకెందుకు రాలేరా అంటే దెంగేసిన వదరా నువ్వు. In the middle of it, and so that's the thing. I'm with the ship. I'm either sinking with the ship or floating and going ahead. People who can come in, they can come in, they can go. But you know, that's the thing we've taken up. And luckily, success వచ్చినప్పుడు ఇక 10 folds వస్తాయి డైరెక్టర్కి, obviously. బట్ ఇది కొలాబరేటివ్ థింగ్లో ఇప్పుడు యాక్టర్ ఇంప్రొవైజ్ చేసింది ఎవరు, అది ఆ జోక్ పేలి బాగా వర్కౌట్ అవ్వచ్చు, అది ఎవరు రాసినట్టు అది ఇంకా మనం అట్లా. సో అది ఎట్లయితే క్రెడిట్ డైరెక్టర్కి వెళ్తుందో, ఇప్పుడు నలుగురు ఇంప్రొవైజ్ చేసి ఉంటారు, స్పాట్లో ఇంకోటి ఏదో చెప్పుంటాడు, అది బాగుందిరా అని పెడతాం, అది ఆ సీన్ కనెక్ట్ అయితే ఎవరు క్రెడిట్, డైరెక్టర్. అట్లాగే తేడా కొడితే కూడా అంతే. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో లైక్ ఆఫ్టర్ ఐ డిడ్ దిస్ ఐ వాంట్, అరే ఇట్స్ మై థింగ్, ఇట్స్ మై క్రెడిట్, ఇట్లా ఈ క్రెడిట్ల వెనకాల కూడా బాగా చాలా పడతారు. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఏఐ వచ్చింది, నువ్వు ఏం క్రెడిట్ ఎవరిది ఏం తీసుకోవాలి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టేస్ట్ మ్యాన్. లైక్ అల్టిమేట్లీ అదొక సా ఉంటుంది, నా పేరు పడలేదు, నా పేరు చిన్న ఫాంట్లో వచ్చింది, అరే ఎవ్వడు దేకట్రా, దేకాల్సి వచ్చిన రోజు నిన్ను అందరు దేకుతారు, వద్దనుకున్నా కానీ నేను దేకుతారు. బట్ నీ టైం కాదు ఇప్పుడే. ఇన్ పీపుల్ ఆల్సో కదా, పోస్టర్లో పేరు నాది చిన్న పడ్డది, పోస్టర్ ఎవడు చదవడు, ఇది రాసి పెట్టుకోయాడైనా. ఎంతమంది చదివినారు రా పోస్టరు, నీ పేరు నీ ఒక్కడికే తెలుస్తుంది అంటే దానికి అంత అటాచ్ చేయకు అంటున్నా. అండ్ టుడే ఐ థింక్ వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఏజ్ వేర్ యువర్ వీడియో క్యాన్ బి emulated, యువర్ వాయిస్ క్యాన్ బి recreated, where your today I think our entire thing should try and be authentic to ourselves and not worry about our image and what is our thing. ఎందుకంటే all that's temporary. Just do your thing, keep doing whatever you're doing. అంటే అల్టిమేట్గా దట్స్ సంథింగ్ దట్ విల్ టేక్ యూ. నువ్వు అది కంటిన్యూస్గా లాంగ్ రన్లో చేస్తుంటే ఆబ్వియస్లీ యూ విల్ రీచ్, బట్ జస్ట్ ట్రై టు బి అథెంటిసిటీ. ఇప్పుడు మనం కూడా మొన్న వీడియోలో ట్రంప్ని పెట్టేసాం. ఆడాలే, సర్కస్ లో ఉన్నాం, ఇక ఆడాలి. ఏదైతుందో నాకు తెలియదు కానీ, రాకెట్ ఎటు పోతుందో తెలియదు కానీ, ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ ద గేమ్. యు ఆర్ అ స్మాల్ టౌన్ బాయ్, లైక్ యు ఆర్ బోర్న్ ఇన్ వరంగల్, బట్ ఐ హావెంట్ స్పెండ్ మచ్ టైమ్ ఇన్ వరంగల్. మేజర్లీ మారేడుపల్లి, హైదరాబాద్ బాయ్ అనే ఎక్కువ అంట. సమ్మర్ వెకేషన్స్ వేర్ ఇన్ వరంగల్ అండ్ ప్రాబబ్లీ చెన్నై, సర్ప్రైజింగ్లీ, ఎందుకంటే మై మమ్స్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ దేర్. ఓకే. సో చాలా డిఫరెన్స్ ఇన్ కల్చర్స్ చూస్తాను. డైనామిక్ రేంజ్ ఉంటుంది చూడు, టు బీ ఏబుల్ టు హ్యాంగ్ అవుట్ విత్ నార్మల్ కామన్ పర్సన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దట్ ఎలీట్ స్టార్. నాకేంది అంటే, నేను చదువుకుంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ల, చాలా మిక్స్డ్ క్రౌడ్ ఉంటుంది. బయటికి రాగానే లోకల్గా తిరుగుతూ ఉండే నాకు దిస్ క్రౌడ్, వాట్ ఎవర్ వేర్ ఐ బిలాంగ్, కామన్ పీపుల్ క్రౌడ్ ఏదైతే ఉందో, ఇట్స్ ఈజీ ఫర్ మీ. నాకు ఇన్ఫ్యాక్ట్ అదే చాలా కష్టం అనిపిస్తుంది.
ఎందుకంటే చాలా మంది స్వీట్ కూడా ఉంటారు, దే ఆర్ డౌన్ టు అర్త్ అండ్ ఆల్. బట్ చాలా కొందరు ఏంది అంటే దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రిజుడిస్, షుగర్ కోటెడ్ సూపర్ఫిషియల్ స్వీట్నెస్. ఒక్క ఇట్లా రాయేస్తే లోపల వేరే ఉంటుంది. అది నేను దూరం నుంచి చూసిన. నౌ ఐ కాంట్ గో ఆన్ మై నీస్ బికాస్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ హూ ఐ యామ్ ఫ్రమ్ వెర్ ఎవర్ ఐ యామ్. Whatever my father is, whatever our bank account is, I've never seen people like that, and I don't choose to see people like that ever. And people who do that, I'm scared of interacting with them also. ఎందుకంటే నాకు వద్దంత, లైఫ్ ఇస్ టూ షార్ట్ టు డీల్ విత్ దట్ షిట్. అండ్ ఇప్పుడు నేను ఆడిని చేంజ్ చేసే రెస్పాన్సిబిలిటీ నాకు అవసరం కూడా లేదు, నేను నా లెక్కుంటా చాలు. సో యా, దట్ ఈస్ దేర్ ఇన్ ది ఇండస్ట్రీ అ లాట్, అండ్ ఐ డోంట్ నో హౌ టు డీల్ విత్ ఇట్. ఐమ్ స్టిల్ గ్రాప్లింగ్ విత్ ఇట్. So being nice is people will take advantage of, like being అరే ఇడు మంచోడు ఒత్తొచ్చు అనేది ఒకటి ఉంటుంది చూడు. అదైతే సి దట్ లాట్ ఆఫ్ పీపుల్ సే దట్ యునో నువ్వు స్వీట్గా ఉంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు అంటే అడ్వాంటేజ్కి నాకు లెక్క చెప్పు, ఎంతవరకు తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు. పైన ఒక లెక్క ఉంది కదా, దాన్ని నమ్ముకొని పోతాను నేనైతే ఎప్పుడు. ఎందుకంటే ఇఫ్ సంబడి ఇప్పుడు రైట్ నౌ ఇఫ్ ఐఎమ్ ఇంటీరియర్స్ అవుతుంది వాడి మీద అరుస్తా ఉన్నా, నేను ఇంత పైసలు ఇచ్చినా ఇదవుతుంది, ఇప్పుడు ఏంది అంటే దీనికి ఇంత అవుతుందా అంత అవుతుందా అని నేను ఐఎమ్ లూజింగ్ మై మైండ్. అట్ అ సర్టన్ పాయింట్ యూ హ్యావ్ టు రియలైజ్ దట్ ఇన్ దట్ లా ఆఫ్ కర్మ, ఇఫ్ యూ హ్యావ్ గివెన్ ఎక్స్ట్రా, that will come back to you. If that fellow has cheated you, he will get cheated in some way or the other. I honestly believe in that. There's solace in it, there's peace in that. So I'm going to be myself. If they are going to literally take away everything I have or whatever and the situation uste, I believe in some power that will give me back everything when I need it. Beautiful. So as long as I'm not hurting anyone, as long as I'm not cheating anyone, and my heart is clear, I am very powerful. And I believe in that, that's all. Yeah, makes sense. Totally. Nobody can touch me అని అనిపిస్తుంది. టచ్ చేసినా వాళ్ళకి ఏమవుతుందో వాళ్ళకి చూసుకోవాలి. What was that point where like this is the time అరే ఏది హెల్ప్ చేసింది టు బీ హూ యు ఆర్ టుడే, లైక్ దట్ మూమెంట్ వేర్ ట్రాన్సిషన్, అరే ఇదిరా దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ గివ్ క్రెడిట్ టు అనొచ్చో, లేకపోతే నాకు బిగ్గెస్ట్ యాక్సెలరేటింగ్ పాయింట్ మెటీరియలిస్టిక్లీ స్పీకింగ్ క్యాటలిస్ట్ అని చూస్తే, my father used to push me in all these art competitions. I have participated in over hundreds of art competitions చిన్నప్పటి నుంచి. నేను ఇంట్రోవర్ట్ ఉంటుండే, నాకు స్టేజ్ మీద ఎక్కితే కాలు అనుకోడు, ఇట్స్ అ రియల్ థింగ్ అని నాకు అప్పటి నుంచే తెలుసు. హీ పుష్డ్ మీ, మై ఫాదర్ ఇస్ మై క్యాటలిస్ట్. సో రీసెంట్గా నా టీంలో ఎవరో కొత్త ఏడీ ఎవరో వచ్చి, అన్న నేను ఐ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, నువ్వు ఈ ఏజ్లో పెళ్లి చూపులు చేసినావు, నువ్వు ఇది చేసినావు అది చేసినావు, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అన్నాడు. నేను అన్నా ద రీజన్ ఐ డిడ్ పెళ్లి చూపులు సో క్విక్లీ వాజ్ బికాస్ మై ఫాదర్ పాస్డ్ అవే 2015, చనిపోయాడు. ఆయన సంవత్సరీకం లోపల సినిమా చూపిస్తే అపారెంట్లీ గరుడ పురాణం ప్రకారం సంవత్సరము ఆత్మ ఇక్కడనే తిరుగుతుంది అంటారు కదా. సో సంవత్సరికం లోపల సినిమా థియేటర్లు ఉంటే మా నాన్న చూస్తాడేమో అనే ఉద్దేశంతో తీసిన. I mean, I went with that fire. But it worked out for you, right? It worked there are out a lot for of me. people who are It worked out for me. I burnt that petrol was because my father should watch it annadi. But now in retrospect, I asked that AD the same thing. If I had a chance to give it all away so that my father would be alive, I would trade it. I would fucking trade it. I don't care about Pelli Choopulu or this fame or this nonsense. I'd go back and ask for my father's life. So the grass is always greener on the other side. True. And I told the AD also the same thing. Like, your journey is your journey. What you have is what you have. You cannot quantify it. Endukante I'd like to be in your position. To go back and get scoldings from my father. Edavainavara, inta time ayindi. Is something I want to hear. But I can't. So what have I traded for what అన్నది. దేవుడు కూడా అరే నీకు ఇది ఇస్తా ఇది మాత్రం ఇయ్యారు, అరే నీకు అరే నీకు ఇది ఇస్తా, బట్ నీకు సో ఇట్స్ అ గేమ్ దట్ వన్స్ యూ అండర్స్టాండ్ దట్ ఇఫ్ నువ్వు అంత కంప్లీట్ ఉన్నావు అంటే నువ్వు జన్మెత్తావు ఫస్ట్. సో ప్లానెట్ అయితే కాదు, అదే వేరే కాన్షియస్నెస్ లో ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కశ్యప్కి టుక్
13 years 12 years కదా, వచ్చేసాం. 16 years 16 వచ్చేసి అంటే మనుషులు అనుకుంటారు అరే ఏంది వాళ్ళ ఫస్ట్ కొత్త డైరెక్టర్ వచ్చేసిండు అంటే అరే 16 ఏళ్ళు ఏడ చూస్తున్నావు రా నువ్వు అంత ఈజీగా ఎట్లా మాట్లాడగలుగుతావు. లేదు అది ఎవ్రీ నాకు ఎవ్రీ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లా. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ నీకు ఇట్లా దగ్గర దాకా వచ్చి పోయినాయి కదా ఇట్లా ఇట్లా ఇవిగా తీసుకోవాలంటే అంటే ఎవ్రీ ఈక్వల్ ఇంటర్వెల్స్కి అలా రేపు సినిమా మనది వచ్చేస్తుంది అనే దగ్గరికి వెళ్ళి ఆగిపోతాయి. అకౌంట్ నెంబర్ ఇచ్చాము అడ్వాన్స్ పడుతుంది. లేదా చాలాసార్లు అయిపోయింది. మొన్న కూడా ఎవరో మీడియాలో అడిగి బ్రేకప్ కన్సల్టెంట్ వచ్చి 7 years అయింది, ఎందుకు ఇంత గ్యాప్ అంటే సడన్గా 7 years అయిందా. ఒక్కొక్కసారి 7 అది తెలియదు ఇట్లా 7 years అట్లా ఎట్లా అయిపోయింది అన్నట్టు ఉంటుంది. నేనే బ్లాంకే ఒకసారి, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ అవుతుందని తెలుసు కానీ ఈ 7 yearsలో ఒక అవుట్పుట్ లేదు నాది. ఈ రిలవెన్స్ అనేది ఉంది చూడు, దేర్ ఆర్ లైక్ జెన్జీస్ ఏమేమో అంటారు ఇప్పుడు కిడ్స్, అంటే వాళ్ళు అంటే కేటరింగ్ టు ది వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ వేర్ జెన్జీస్కి నచ్చాలి, పిల్లలకు పూర్లకు నచ్చాలి, ఎట్ ద సేమ్ టైం పెద్దోళ్ళని కూడా. హౌ హార్డ్ ఈజ్ ఇట్ టు? అరే ఐ స్టిక్ ఆల్వేస్ టు ద కంపస్ మ్యాన్. నాకు ఎప్పుడు అంటే ఇప్పుడు నేను ఏదో పెద్ద సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్ కాదు, ఐ బీన్ స్ట్రగ్లింగ్ ఎట్ ద బాక్స్ ఆఫీస్ హియర్ అండ్ దేర్ ఆల్సో. బట్ నాకైతే ఒక మంత్ర అయితే కరెక్ట్గా తెలిసి ఏంటి అంటే ఇమోషన్ ఈజ్ యూనివర్సల్ అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ సెల్లింగ్ ఇన్ సినిమా. ఓకే, మనము వాలీ చూసి భాష తెలియకుండా మనం ప్రేమలో పడ్డ మా 2 robots తోటి అంటే నువ్వు జెన్జీ అయి ఉండొచ్చు, నువ్వు బెంగాలీ అయి ఉండొచ్చు, సంబంధమే లేదు. బెంగాల్ ఎనీథింగ్ లైక్ యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ ఇట్ అండ్ feel something, and that's the language of God. Like we are playing with emotions. Yes. That's why a lot of people when they are criticizing ఈ తెలుగు పదం ఇట్లా చెప్పినారు, ఈ పదం ఇట్లా ఇదేంటంటే మడతబెట్టు పదంని, దాంతో సంబంధం లేదు. ఎందుకంటే మనకి ఇమోషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ దెర్ ఈస్ సమ్ గై హూ హ్యాస్ సమ్ స్టటరింగ్ ప్రాబ్లమ్, వాడు అమ్మని ఆకలి అవుతుందని వాడు చెప్పలేకపోతుండని అని అంటాడు, అది నీ గుండెకి దాకుతుంది కదా, అదే సినిమా. జెన్జీకైనా దాకుతుంది, డజంట్ మ్యాటర్. సో దట్ ఈస్ బ్యూటిఫుల్లీ పుట్. సో దేర్ ఇస్ నథింగ్ దట్ ట్రాన్సెండ్స్ దట్. సో ఈ ఇండీ విల్ ఇట్ బి అ బ్యాలెన్స్ ఆర్ కమర్షియల్ ఈజ్ ఇంపార్టెంట్ రా బై, మనం పైసలు చేయాలి ఫస్ట్ ఇవన్నీ? 100%. ఆబ్వియస్లీ ఐ వరీ అబౌట్ ఫ్రైడే. నేను మొన్న ఎవరితో మాట్లాడుతుంటే కూడా ఫ్రైడే యానిమల్ ఈజ్ సీ మ్యాన్, ఒకటి నేను గ్యారంటీ చెప్తా, నో మ్యాటర్ హౌ మచ్ ఫిలాసఫీ వి స్ప్యూ అవుట్, వన్ థింగ్ ఫర్ ష్యూర్ ఇస్ ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ ఉన్నంత ప్రాబ్లం దేనికి మేజర్ స్ట్రెస్ కాజింగ్ థింగ్. మేజర్ థింగ్. ఐ మీన్ if all of us had 10 crore in the FD account right now, like we would say fuck you to so many things right now in our life. But don't you think that will change when you go to 10 crore? Like ఇంకా అరే అప్పుడు దానికి హోమియోపతి మందు భయపడద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక తీర్ తర్వాత ఆఫ్టర్ యూ వాంట్ టు లివ్ కంఫర్టబుల్లీ, నీకు ఇంకా కావాలంటే నువ్వు ఈగో మీద వెళ్తున్నావు అంతే. అది ఇక నెవర్ ఎండింగ్ కదా. అది దానికి ఫ్యూచర్ లో ఏమైనా సర్జరీ కనిపిస్తే బ్రెయిన్ లో, అప్పుడు అది హోమియోపతి. అదే హోమియోపతిలో ఏమైనా మందు ఉండొచ్చేమో, ఎతకాలి మరి. బట్ దేర్స్ ఎ సర్టన్ లిమిట్. ఎందుకు అంటే ఒక మొగోడు ఇప్పుడు ఇంటికి పోయినా కానీ వాడు సంపాదించకపోతే వాడి మర్యాద వేరే లెక్క ఉంటుంది. అండ్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ద ట్రూత్. ఎవరైతే అది వాల్యూ నీకు డబ్బులకి కట్టకుండా ఉంటారో వాళ్ళు దొరుకుడు కష్టము, వాళ్ళని ఉంచుకునుడు ఇంకా కష్టము. దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీల్ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. బట్ యు నో ఐ టోటలీ బిలీవ్ దట్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ వచ్చిన తర్వాతనే ఐ గ్రూ సమ్ కాన్ఫిడెన్స్, ఐ గాట్ సమ్ సెల్ఫ్ ఎస్టీమ్. అండ్ ఎందుకంటే ప్రాబబ్లీ నాకు ఆ ట్రామా ఉంది, ప్లస్ సొసైటీలో కూడా అదొక ఫ్యాక్టరే కాబట్టి. బట్ ఆఫ్టర్ అ సర్టన్ పాయింట్ ఇట్ డస్ నాట్ డూ ఎనీథింగ్ టు యూ. ఆఫ్టర్ అ సర్టన్ పాయింట్ నీకు ఇల్లు ఉంది, యూ నో హౌ టు బేసిక్లీ హంట్ ఫుడ్ ఫర్ యువర్ సెల్ఫ్, హౌ టు సస్టైన్ యువర్ సెల్ఫ్. అంటే ఇక దాని తర్వాత ఇక నువ్వు ఇంకా 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 అడుగుతున్నావు అంటే మాత్రం దట్స్ అ డిసీజ్. నౌ కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్, ఫ్రైడే వచ్చేసి వీ ఆల్ గివ్ అ షిట్ అబౌట్ ఫ్రైడే ఫర్ షూర్. నాకు మొన్న ఎవరో ఐ వాజ్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ విత్ సంబడి,
దే వర్ టెలింగ్ మీ వెరీ చాలా సిగ్నిఫికెంట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే రవితేజ గిరిజాల మై ఎడిటర్ హీ వాస్ టెలింగ్ మీ దట్ ఓకే వీఆర్ కేటరింగ్ ఫర్ అ ఫ్రైడే ఏంది అంటే ఎస్కేపిజం, థియేటర్కి పోవాలి, యూ వాంట్ దట్ ద బూస్ట్, అడ్రినలిన్ రష్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ స్టఫ్. 2 hours నువ్వు చూసిన తర్వాత దెన్ యు ఆర్ లైక్ సాటిస్ఫైడ్. బట్ ది అదర్ థింగ్ ఈజ్ ద సినిమా దట్ స్టేస్ విత్ యూ ఫర్ ఎవర్. నా దాంట్లో ఏమైపోతుంది అంటే హాలీవుడ్లో దేర్స్ అ పాయింట్ సిస్టమ్ వేర్ ఎవ్రీ టైమ్ యూ వాచ్ దట్ ఫిల్మ్, వాట్ ఎవర్ మనీ యూ పేడ్ ఫర్ వాచింగ్ ఇట్, దాంట్లో డైరెక్టర్ జేబులో పోతుంది అది పర్పెచువాలిటీకి. అండ్ దోస్ పీపుల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్. Now what happens is we are only giving value to our Friday blockbusters only because it's earning more money, to be very honest. ఇప్పుడు దిస్ పాయింట్ సిస్టమ్ ఇక్కడ కూడా ఉందంటే పర్పెచువల్గా నువ్వు కొన్ని సినిమాలు నువ్వు రిపీట్లో చూసుకుంటా కూర్చొని ఇట్స్ బికమింగ్ యువర్ ఫ్రెండ్, యూ టేక్ ఇట్ టు ద లైబ్రరీ, యూ హ్యావ్ సమ్ అఫెక్షన్ టు ఇట్, సంథింగ్ యాజ్ క్లాసిక్ యాజ్ కే విశ్వనాథ్ గారు సినిమా, అండ్ స్టిల్ కే విశ్వనాథ్ గారు ఈస్ ఎర్నింగ్ ఫ్రమ్ ఇట్. దెన్ హూస్ ద బిగ్గర్ వినర్? సో ఎవంది పెద్దది అన్నది వేరే అప్పుడు. సో అన్ఫార్చునేట్లీ ఆ సిస్టమ్స్ ఆర్ నాట్ లైక్ దట్. బట్ ఆ సినిమా క్యాన్ బి ప్రొఫైల్డ్ ఇన్ టు దీస్ 2 categories. ఫ్రైడే లైఫ్ టైం వేరు, ఎటర్నల్ లైఫ్ టైం వేరు ఫర్ సినిమా. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నువ్వు చాయిసియెస్ట్ రీజనింగ్ పెడతావు. ఇప్పుడు వాడు కాస్ట్యూమ్ కలర్ ప్యాలెట్ ఏంది అంటే ఇండిగో బ్లూ, వాడు ఇట్లనే వేస్తాడు, వాడికి ఒక వైట్ షర్ట్ ఉంటుంది, వాడు ప్రేమలో పడ్డప్పుడు వాడు హ్యాపీ ఫీల్ అయినప్పుడు అది వేస్తాడు అన్న డీటెయిలింగ్ మనకు ఫ్రైడే సినిమాలు ఉండకపోయినా అవసరం లేదు. ఎందుకంటే అది 1 time వాచ్, మొత్తం వచ్చి కూర్చొని చూస్తావు, వెళ్ళిపోతావు, అంతే, మర్చిపోతావు. అట్లా ఇట్ విల్ ఫాల్ ఇన్ ద సేమ్ కేటగిరీ మళ్ళీ ఒకవేళ. No, that's what I mean. It depends upon the craft. So but when you're detailing it out there, the producer's not paying you extra for detailing this shit. He's saying it has to work on Friday. Now how do you counteract that mindset and still incentivize it? There's no debate. I can't tell the producer, sir, వాడు వైట్ షర్ట్ ఇప్పుడే తీస్తాడంటే ఎవడు చూస్తాడరా, దాంతో నాకు ఇంకో ₹4 వస్తాయంటే నేను అప్పుడు చెప్పాలి కదా, ఇప్పుడు రాకపోవచ్చు, ఇంకో 10 ఏళ్ళ తర్వాత వస్తాయి. ఆ సిస్టమ్ లేదు. when you're selling your soul to the OTT and they make money, దెన్ ఆడ చచ్చిపోయింది కూడా కదా, ఫిల్మ్ మేకర్ విజన్ కూడా చచ్చిపోయింది, అరే ఫ్రైడేకే తీస్తారా అంతే. సో దట్స్ వాట్, సో దట్స్ అ కాన్ఫ్లిక్ట్ దట్ we're dealing with. But if in the future this structure changes, cinema will change. Then we can compartmentalize Friday into Friday, and we can compartmentalize cinema into cinema. I mean some other name it. Ide endi ante we are all right now only giving value to the Friday blockbuster. But unfortunately we aren't able to monetize, incentivize cinema later also. ఇప్పుడు రేడియోలో పాట వచ్చిందంటే దాంట్లో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మనీ కంపోజర్కి వెళ్తుంది. సో దట్ ఈస్ గోయింగ్ టు బి అ లైఫ్ టైమ్ ఎర్నింగ్. ఇప్పుడు ఇట్లా చిన్న సినిమా చేసుకొని వాడు ఇంత డీటెయిలింగ్ పెట్టుకొని ఫ్రైడే తుస్సుమన్న తర్వాత వాడు రియల్ ఎస్టేట్ శంషాబాద్లో ల్యాండ్ పెట్టుకోవాలని ఆలోచించాలి. ఫైనాన్షియల్ పాడ్కాస్ట్లు చూసుకొని ఎఫ్డి రేట్లు ఎంత ఉన్నాయి, ఏంది ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తుందా లేదా. రెస్పాన్సిబిలిటీ అంటే వాట్ ఆర్ యూ గివింగ్? నువ్వు ఒక చూతే సినిమా తీసి గుద్దాలు ఉంది అని ఫుల్ మార్కెటింగ్ చేసి అది చూస్తే నీ అమ్మ గింత గలీజుంది ఏందిరా అని దట్ అంటే నువ్వు ఏం చేస్తున్నావు పబ్లిక్ నుంచి. దాని తర్వాత ఏమంటారు అంటే బయటకు వచ్చి అయితే నీకు నచ్చకపోవచ్చు కానీ అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు అరే వాడు మంచి సినిమా కూడా గలీజ్ అని చెప్తుండు, డబ్బు సినిమాలకు మంచి. కొందరు చాలా మంది ఎట్లుంటారంటే ఒక క్యాప్ వేసుకొని పోతారు, ఇది కమర్షియల్ సినిమా, దీంట్లో ఇవన్నీ పట్టించుకోవద్దు, దాని ప్రకారం రేటింగ్ ఇద్దాం, ఇప్పుడు ఈ క్యాప్ తీద్దాము, దీంట్లో దీని ప్రకారంగా దీని రేటింగ్ ఇద్దాం. అట్లా కూడా ఉన్నారు. ఇక చాలా ఫన్నీ ఇదంతా. ఇక నాకు ఏం అర్థమైతలే. నా కీడాకోల డైలాగ్ ఉంది, రోజుకి ప్రపంచం వింతగా అవుతుందిరా అని. నేనైనా ముసలోడిని అవుతున్నా లేదంటే నాకేం అర్థమైతలే. నాకు అంతా అసలు అయోమయంగా ఉందంత. How much of it is coming from imagination or how much of it is coming from real experiences? అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు ఓ పాండా బజార్కు యోగంతో మాట్లాడితే ఐ గెట్ దట్. అంటే కొన్ని అంటే నీ చుట్టుపక్కలనే ఇన్ఫ్లుయెన్స్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ దెర్ సో మచ్ దట్ యూ క్యాన్ గెట్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్ అండ్ బ్రింగింగ్ దట్ టు సినిమానా, లేకపోతే
ప్యూర్ లైక్ See, that's the thing about the first film of every director. అప్పుడు ఏంది అంటే ఆథెంటిక్గా ఏదైతే అండ్ క్యారెక్టరైజేషన్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు తన క్యారెక్టర్ అయిన తన ఫ్రెండ్ రోల్, నేను నా క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్ దీంట్లోనే కాదు, ఏదైనా ఈడెవడో నాకు తెలిసినాడు, ఇప్పుడు నువ్వు నాకు ఎక్కువ తెలుసు అనుకో, ఏదో సినిమాలో ఒక నా ఫ్రెండ్ పాడ్కాస్ట్ చేస్తుంటాడు అని పెడతా, అదే ఇన్ఫ్లుయెన్స్ కదా. నాకు రిలేటబుల్. నేను కథ రాస్తున్నప్పుడు యూ వాంట్ అ వెల్ ఆఫ్ ఎమోషన్స్, యూ నో. యా ఎగ్జాక్ట్లీ, నాకు జరిగింది ఏంటి ఆర్ వీడికి జరిగింది ఏంటి, నా ఫ్రెండ్కి ఇప్పుడు డిపోర్ట్ అయ్యాడు, డిపోర్ట్ కాలేదు కానీ వీసా క్యాన్సిల్ అయింది, ఈ లైన్ డిస్కషన్ వచ్చినప్పుడు నేను కనెక్ట్ అయ్యా, అవును ఇట్లాంటిది జరుగుతుంది అని. అవునవును. వాడెవడో యూఎస్లో ఉండేవాడు, ఫ్రెండ్ యూఎస్లో ఉండేవాడు, ఇక్కడికి వచ్చాడు పెళ్లి చూపులు కానీ, ఆ తర్వాత వీసా రిజెక్ట్ అయింది, పెళ్ళి క్యాన్సిల్ అయింది. ఇప్పుడు వీసా రిజెక్ట్ అయింది, నువ్వు వెళ్ళలేవు కాబట్టి నాకు నువ్వు వద్దు అంటే డిమాండ్ కూడా అదే కదా, లైక్ ఆ అమ్మాయి డిమాండ్ అది, ఇక దాన్ని ఏమంటాం. ఒకప్పుడు H1 ఉందా పెళ్ళికి ప్రీ రిక్విజిట్ H1 ఉందా? దట్ ఈస్ డెఫినెట్లీ లైక్ వన్ స్టేటస్. సో ఎవ్రీ స్టోరీకి ఒక చిన్న మన లైఫ్లో అరే కదా అని హుక్ అవుతాము, దాని నుంచి దగ్గర నుంచి ఇంకా క్రియేటివిటీ పైత్యమా ఇవన్నీ యాడ్ అవుతాయి. మీరు ఎప్పుడు అనుకోలే యూఎస్కి పోదాము అట్లా? నేను పోయినా చిన్నప్పుడు కొంచెం ఓవర్ అచీవర్ ఉండే. గ్లోబల్ యంగ్ లీడర్స్ కాన్ఫరెన్స్ అని చెప్పి క్యోటో ప్రోటోకాల్కి అగేన్స్ట్గా వాషింగ్టన్ DC మన సమ్మిట్కి వెళ్ళిన. అంటే బేసిక్లీ ఇట్స్ యునైటెడ్ నేషన్స్ సిమ్యులేషన్ అనమాట, UN సిమ్యులేషన్. సో వెళ్ళి I was again, I mean, how do different nations come and they fight for పొల్యూషన్ ప్రోటోకాల్ అని చెప్పేసి, అంటే యూ వోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ మీ, బట్ ఐ హావ్ డన్ ఆల్ దట్. చేసిన వాషింగ్టన్ DC పోయినా, పెన్సిల్వేనియా, న్యూ జెర్సీ అండ్ ఆల్ ఆఫ్ దీస్ ప్లేసెస్ ఐ వెంట్. న్యూయార్క్ పోయినా. ద వన్ థింగ్ దట్ ఐ రిమెంబర్ వాజ్ న్యూయార్క్ క్రూజ్లో పోయేటప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉండే కదా. యు నో వై ఐ కుడెంట్ గో టు ద US? నా కాడ కూడా హుస్సేన్ సాగర్ బుద్ధుడు అనిపిస్తూ ఉండే. నేను ఎంత లోకల్గా అన్నో నాకు ఆ రోజు అర్థమైంది. వద్దా మనం హైదరాబాద్? నేను ఇట్లా వాసన చూస్తుండే, ఏంది వాసన వస్తలే అని. సో నా గుండెకి వస్తే హైదరాబాదే ఉంటుంది కాబట్టి నేను ఒక్క క్షణం ఆడ ఉండలేకపోయినా. ఐ టు కమ్ బ్యాక్. ఐ రిమెంబర్ వెన్ ఐ వాస్ కమింగ్ బ్యాక్, మొత్తం మనీ అంతా స్పెండ్ చేసిన. న్యూయార్క్లో బ్రాడ్వే షో పోయినా, ఐ హ్యాడ్ సమ్ హాట్ డాగ్స్ దేర్ ఆన్ ద స్ట్రీట్, వాట్ ఎవర్. వెళ్ళిన తర్వాత వెంట్ టు ది ఎయిర్పోర్ట్ లేట్ కొంచెం, అండ్ ఇట్ గాట్ డిలేడ్ మై కనెక్టింగ్ ఫ్లైట్. సో ప్యారిస్లో ఆపినారు. ఆడ ఆపితే నాకు ఆడ ఇదంతా ఏంది స్పాన్సర్డ్ మనీ మీద వెళ్తున్నా నేను, మొత్తం లెక్క ఇక్క అంత ఉంది నాకు. సో కాలింగ్ కార్డ్ ఒక్కటి తీసుకునే ఆస్కారం ఉండే, $10 ఏదో వాట్ ఎవర్, అండ్ దే గివ్ యూ 2 కాంప్లిమెంటరీ శాండ్విచెస్ బికాస్ కనెక్టింగ్ ఫ్లైట్ మిస్. ఐ టుక్ అ కాలింగ్ కార్డ్, కాల్ మై ఫాదర్ అండ్ క్రైడ్. నేను నిన్ను వదిలేయడమోను అని ఏడిస్తే దా తొందరగా. After that, I sat. Next day, I was in Ramsar Cafe in Maradpalli, telling this whole incidents to my friend. ఇట్లా అనిపించింది, అమ్మ రెక్కలు ఇట్లా. I will never let go of that feeling. This is my Hyderabad. I will stay here and I will live here, even if I have to drown with. న్యూ క్రేప్ పడుతున్నా కానీ నేను బాటిల్ అప్ చేసి హైదరాబాద్లోనే ఉంటాను, ఫ్లైట్ ఎక్కలేదు. I'm going down with this place. But anything that you guys want to add to like Gayapada Cinema, because that's the agenda of today. Stay tuned. There are so many things. Surprises కాదు అసలు. They've only scratched 1% of the damn thing. అవును, బయట నేను ఇప్పుడు అదే you know man, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు. Look at you. So అది we all know across this table there's so much of stuff. అవును. నేను అదే అనుకుంటుండే, ఏంది ఇంత మెల్లగా ఇట్లా, ఎప్పుడు బాంబులు, ఎప్పుడు న్యూక్స్ ఎప్పుడు పడతాయి. లైక్ ట్రంప్ది కదా అది అంటే, ట్రంప్తో మొదలు పెట్టాము అంతే, ఇంకా చాలా ఉంది అని చెప్పి. ఎందుకంటే ఇది ఎలాంటిది అంటే చెప్తే కిక్కుపోతుంది, అలా అని దాచేంత కాదు. సో అండ్ Faria's out there కదా, Faria's out there.
కానీ వెన్ ఎవర్ అంటే నేను ఒక 2-3 ఇన్స్టెంట్స్లో షూట్ సెట్స్కి వచ్చినప్పుడు ఎవ్రీబడి వాజ్ లాఫింగ్. ఆ సెట్లలో అందరు నవ్వుతుండే. దట్ మీన్స్ అరే ఇది ఏదో అండ్ దట్ వాజ్ కంటిన్యూస్. అంటే ఒక్కసారి ఇట్లా నవ్వి ఏదో ఒక సీన్ కన్నట్టు కాదు. దెర్ వర్ లాట్ ఆఫ్ సీన్స్ వేర్ లైక్ ఆల్ దాట్ ఆడున్న క్రూ ఆర్ టెక్నీషియన్స్ అందరు నవ్వుతుండే. అవును, అదైతే దట్స్ అ గుడ్ సైన్. నాకు అదే అనిపించింది. ఒకటేంది అంటే టోటాలిటీ ఆఫ్ ద 2 hours అన్నది డిపెండ్స్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ వాట్ హీఈస్ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్ అని. అండ్ వాట్ ఐ సా ఇన్ ద డబ్బింగ్ బ్లూ మై మైండ్ అండ్ that's what I'm saying, like this cannot be replicated. It's his uniqueness. It's his unique signature. Super signature. Nice. Super happy. నెల రోజుల్లో సిగ్నేచర్. నెల రోజుల్లో స్ట్రెస్ఫుల్ మంత్ ఉంటుంది అనుకుంటా. హౌ అంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఎట్లుంటది? ఇదే నా పరిస్థితి. అది వేరేలే. ఐ థింక్ కశ్యప్ కెన్ హ్యాండిల్ ఇట్ బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చూసాను కాబట్టి బికాజ్ లైక్ అంటే పక్క నుంచి ఇట్లా ఆ మనుషులతో చూస్తుండేవాడిని. అదే అవును, పెళ్లి చూపులు రిలీజ్ అప్పుడు హీ వాజ్ దేర్ కదా. సో అవన్నీ చూసాను, లైక్ అది ఎలా ఉంటుంది. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు నాకు తెలిసి దూరం నుంచి హాయ్ చెప్పుంటాను, అంతే పెద్ద పరిచయం లేదు కానీ తెలుసు ఒకరికొకరం. పెళ్లి చూపులు బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాది. ఆ రోజు షార్ట్ ఫిల్మ్ మేకర్ అనే థాట్తో వెళ్తాం కదా. వెళ్ళాము 8:45 ప్రసాద్స్, 9:30 ప్రియదర్శి వాజ్ స్టార్ ఇన్ 1 hour. అంటే నేను ఆ ముందు రోజు రిలీజ్ ట్రైలర్ ఏదో దాంట్లో ప్రియదర్శి చూసాము. అబ్బాయి, సో వాళ్ళు ఎవరో పేర్లు తెలీదు, అదే అబ్బాయిరా అన్నట్టే చూస్తుంటాం కదా లోపల. 1 hourలో ఇంటర్వెల్ బయటకు వచ్చేసరికి ఫొటోస్ తీసుకుంటున్నారు. అంటే ఒక కామన్ పీపుల్ లాగా నాతో పాటు నేను వెళ్తూ లోపలికి వెళ్ళి ఇంటర్వెల్ నేను పాప్కార్న్ కొంటూ చూస్తుంటే అసలు వాళ్ళని 1 hourలో చూసాను. ఫేమస్ అయిపోయారు. వాళ్ళు ఎవరో తెలీదు. నేను దూరం నుంచి ఇట్లా తను ఉంటే ఇట్లా గుంపులో ఉన్నాం, ఇట్లా ఇద్దరం ఇట్లా అన్నాను అంతే. సూడి అంటే ఒక్కొక్కరు మళ్ళీ ఒక్కొక్క డైరెక్షన్ లో. How did he used it well also, Darshi. He wrote that wave well. Beautiful, man. It worked out like for everybody, right? Like అది అంటే makes you must make you feel proud. అరే మనం ఒకటి మంచి ప్రోడక్ట్ బయట పెట్టినాము. somehow I mean things happen for a reason అని నాకు అప్పటి నుంచి నాకు అనిపించింది. అంటే ఎవరు దర్శి ఎట్లొచ్చిండు ఆడిషన్, ఇట్ వాజ్ నాట్ ఈవెన్ మై చాయిస్. లైక్ వచ్చి ఆడిషన్ ఇట్లా ఇట్స్ సమ్టైమ్స్ యూ డోంట్ నో వై థింగ్స్ హ్యాపెన్. విశ్వాక్ది కూడా ఏ నగరానికి ఏమైంది, ఇట్ వాజ్ వెరీ యాక్సిడెంటల్. సో జీవన్ ఇస్ మై క్లాస్మేట్. అంటే ఈజ్ సో గ్రేట్ఫుల్. అరే తరుణ్ అన్న అంటే నాకు ఇట్లా చేసి సో గ్రేట్ఫుల్, మరీ ఓవర్ గ్రేట్ఫుల్. అదైతే అది ఎట్లా అంటే ఆ ప్రేమ భరించలేని ప్రేమ. అది తమిళ్లో ఒక వర్డ్ ఉంది, మన తెలుగులో లేదు, అన్బు తొళ్ళే అంటారు తమిళ్లో. అంటే ప్రేమతో బాధ వాడిది అదే అనమాట. And you guys have beautiful అంటే everybody that you are associated with has that beautiful relationship. I mean it's a journey, man. If you cut out the fame and the money and all of that, which are great byproducts to have, by the way. I'm not trying to be as saintly and all, but నాకు జెన్యున్గా నాకు అనిపించేది ఏంటి అంటే ఇట్స్ లైఫ్ వెల్ లివ్డ్ అనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ, టచ్ వుడ్. అంటే I wouldn't regret anything in my life, the way it went on. The problems I had, the people who left, everything, I have beautiful memories of all of them, and I think I'll cherish it. I mean, I would have not lived any other way. I thought you would walk in with Entourage today, itla full mottam. That's you have maybe hopefully for ENE too. బట్ నేను షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు హాయ్ బాయ్ అని తెలిసినప్పుడు ఎట్లా ఉన్నారో, పెళ్లి చూపుల తర్వాత కలిసాను. ఆ తర్వాత ఇవన్నీ ముందు ఐ థింక్ ఫస్ట్ పాడ్కాస్ట్ అట్లా మనమే చేసాం, లైక్ తెలుగు. అవును, నవికా ఫ్యాక్టరీ దాంట్లో అసలు పాడ్కాస్ట్ అనే పదం కూడా లేదు. కౌశిక్, నేను నవికా టీమ్ అందరం కూర్చుని టిపికల్ అంటే సిట్ బ్యాక్ అట్లా కూర్చుని చిల్డ్ ఇంటర్వ్యూ చేసింది ఫస్ట్. నాకు తెలుసు అదే ఉంది. అలా కూర్చుని చేసాము. తర్వాత ఇవన్నీ వచ్చింది. తర్వాత అప్పుడప్పుడు కలిసి వెళ్ళాము. ఇప్పుడు కలిసి మూవీ అంటే నాకేం చేంజ్ లేదు. అవుట్లుక్స్ మారినాయి కొంచెం, కొంచెం స్టైలింగ్
కొంచెం స్టైలింగ్ అది అయ్యి Styling కొంచెం అవును. అవుట్లుక్ మారిన తప్పితే ఐ థింక్ అదే అంటే అప్పుడేం ఎలా కలిసాం అలాగే ఉంది లైక్ రిలేషన్షిప్స్ ఐ మీన్ అంటే ఫ్రెండ్స్ ఆర్ దట్ బ్రదర్హుడ్ ఆర్ కామరాడరీ Yeah. and how much of an influence that it has in your life. In my life, Yeah. in my life, a lot heavily. Friendships have defined the way I write things. It's because of the memories I have with them in college, school, and even in work. I'm blessed to be around my friends. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే దానిది కూడా ప్రోస్ అండ్ కాన్సే ఉండే. ఫేమ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే గేమ్ కంప్లీట్లీ చేంజెస్. వాడొక్కడికే పేరు వస్తుంది ఏంది అందరం If they are a part of the part of the team. Okay. whatever. And in spite of all of that, whoever's left behind, I have huge respect for them. Yeah. Because it's not easy Oh. to go back home and say that, you know, I work with this team, but he gets the name, he gets a bigger paycheck, but you know, we are friends and we're doing it together. I'm happy for you, man. Bands, అనేది ఉండాలి. I think yeah, has that to. is there. I always give them credit where it's due. Everybody's time will come if they are working towards their whatever they want to become అనేది అయితే That's what I'm saying. And time annadi, that's some people find peace very differently. నాకు నేను అదే అంటున్నా, all I wanted was a house and some fixed income. I'm almost closing in on that. After that, I'm done, man. Like, I really don't want to scale in terms of money, but I just want to play without fear. Play without any kind of fear. Play big, hit big, have no fear and do it. Now some people might want to collect 1,000 crores and then become a politician and become a CM, but that's their thing in life. Like, I've seen it all. The fame is temporary. The appreciation, నువ్వు ఇట్లా వెనకాల తిరగంగానే నేను తిట్టుకునేటోళ్ళు 10 మంది ఉంటారు. You can't control jack shit. I'm not in a race to win any kind of appreciation. I'm doing everything for myself, and I think something's beautiful. I want to give it like a chef. Cook something beautiful and share it. That's the feeling I have after a while. And, you know, protect the people who I know are genuinely around me and love. That's all. I'm in no other game. It didn't bother you at any point of time in life అంటే the back అంటే వెనకాల గలీస్ కామెంట్లు వెనకాల No, it bothered me. That's why I keep talking about it. Yeah? Definitely it bothered me. Okay. And you got sanity with the pain. అరే నో నేను ఎట్లాంటి అంటే నేను తీటగాడిని. బట్ యు నో నౌ ఐ హావ్ టోన్ డౌన్ అ లిటిల్ బిట్. ఎందుకంటే I have done it for my friends. I've done it for a lot of people in the industry where I feel something is wrong, I go act. అండ్ నాకు అన్ని పక్కన పెట్టి ఆడి మీద ఫోకస్ చేయడం నాకు మస్తు మజా వస్తుంది. నేను అట్లా బట్ ఐ రేర్లీ డన్ ఇట్. ఉండాలి కూడా కదా, భయం ఉండాలి, లేకపోతే కీబోర్డ్ ఉంది అని టగాటగా ఇష్టం అంతే. అంటే ఇట్ హస్ అఫెక్టెడ్. ఇఫ్ ఐ సే ఇట్ hasn't affected me, you're absolutely wrong. అరే there are so many people, some internet personalities who have died. Okay. I don't want to mention any names, Gani. They were trolled. They took it like, okay, Ani. We have forgotten them also. And apparently that person died in an accident. One of my close friends said, no, he was drunk. He was depressed. And he crashed into a lorry. Shit. The internet killed that guy. Every word we put out has karma. And it has some consequence that everybody should understand. Because నీకు ఫ్రస్ట్రేషన్ ఉందని నువ్వు ఒక ఫేక్ అకౌంట్లో పోయి నువ్వు ఒకటి కొడుతున్నావు అంటే ఎవడు చూస్తలేడని అనుకోకు. దేర్ అ ట్రైల్ దట్ ఈస్ గోయింగ్ టు క్యాచ్ అప్ ఆన్ టు యూ. సో మెనీ పీపుల్, మ్యాన్. ఐ మీన్, ఆర్ వీ ట్రయింగ్ టు కీప్ ద ప్లేస్ గుడ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ టు కమ్ ఇన్ అండ్ హ్యాపీలీ హ్యావ్ ఫన్? హియర్ ఫర్ అ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైమ్. ప్లే విదౌట్ ఎనీ ఫియర్. నువ్వు షేర్ ఐడియాస్ అండ్ బీ అ గుడ్ కమ్యూనిటీ అని కాకుండా నీ ఫ్రస్ట్రేషన్స్ అంతా నువ్వు బయట పెడుతున్నావు అంటే how can he be happy? Let me bring him down. No, it's dangerous. No. People who are mentally strong will stay. People who are mentally sensitive, you don't know what they are going through. No. So obviously, and somebody say that, you know, there's drug abuse, substance abuse ante, where is it all coming from?
వెర్ ది ఇన్సెప్షన్ ఆఫ్ దిస్, ప్యారలల్గా ట్రెండ్స్ ఎక్కడ గ్రో అవుతున్నాయి, డు వీ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ ఆన్ ది ఇంటర్నెట్ అన్నది అన్నీ ఆలోచించాలి. మరి ఆల్ ఇది అవును. అన్ఫార్చునేట్లీ నెగిటివిటీ అనే దానికి బాగా ఐ క్యాచ్, అంటే అందరూ నెగిటివిటీ దాని మీద ఎక్కువ పోతుంది. అఫ్ కోర్స్ హోప్, దెర్ ఇస్ ఆల్సో హోప్, దెర్ ఇస్ ఆల్సో సమ్ పాజిటివిటీ. మంచి మంచి పబ్లిక్ కూడా ఉన్నారు అనుకుంటా. బట్ ఇక వీళ్ళని ఏం చేయగలుగుతాం భయ్? దొరికినోడిని దొరికినంత కొట్టుడు దొరకాలి చేతికి అంతే. బట్ ఏవో మరి దట్స్ ద థింగ్ ఐ థింక్. అంతే అంతే ఇవ్వాలి కదా, పని చేసేటోళ్ళు కూడా ఉండాలి. But I think that's what I was discussing with Kashyap also, and he said sometime that leave it and చెప్పేసి that kind of mind space ఉంటే that's great. Yeah, ghost అంటే post and ghost or like just that's ghost the best actually, and because it's a profession we've got to put ourselves out there, we understand. కానీ తీట కూడా ఉంటుంది కదా, తీటని కూడా తీసుకోవాలి అప్పుడప్పుడు. ఇంకా ఏదున్నా ఎంజాయ్ చేయడానికి ఒక సినిమా ఉంది. రైట్ అంతే కరెక్టే. యూ కెన్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ జస్ట్ బీ ఇన్ దట్ జోన్. లేకపోతే ఈరోజు రేపు ఏడుంటారు అన్న, 2 గంటలు నువ్వు కూర్చొని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము కానీ ఒక 30 సెకండ్లకు అటెన్షన్ లేదు నువ్వు. బట్ 2 గంటల సినిమా కుసబెడుతుంది అంటే గ్రేట్ కదా. ఫోన్ ఇవ్వడానికి తీస్తే తీసుకొని కొడతారు. 4 hours సినిమా, that's a win man. I know, that's a win. బట్ మన అంటే దిస్ ఇస్ మై టేక్ ఆన్ ఇట్. తెలుగు సినిమా బార్ రేజ్ చేసి పెట్టిర్రు, అది తీసుకొని వాళ్ళు ఇంకా గ్రో అవుతారు అని అనిపించింది నాకు. దురంధర్ అంటే మన దగ్గర కూడా తీస్తుర్రు. అంటే లైక్ వాట్ ఈస్ దిస్, అంటే హౌ ఆర్ యూ అపీలింగ్ టు మాసెస్? అంటే ఇండియా నేషన్ వైడ్ నువ్వు మాసెస్కి అపీల్ చేయాలంటే యూ హ్యావ్ టు బీ సర్టన్ వే, సమ్ అదర్ పర్సన్ ఆల్ టుగెదర్ విచ్ యూ మైట్ ఆల్సో నాట్ లైక్ సమ్ టైమ్స్. ఐ డోంట్ నో, బట్ ఏమో మరి అదే, ఐ మీన్ దట్స్ అ పర్సనల్ జర్నీ. ఇంకా నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఐ వాస్ టెలింగ్ హిమ్ ఆల్సో దట్ వీ వర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అబౌట్ ద 90% ఆఫ్ ద క్రౌడ్ దట్ యాక్చువల్లీ వాచెస్ ద మాస్ ఫిల్మ్స్. ది యావరేజ్ ఇన్కమ్ ఇస్ అరౌండ్ 17,500 per month. దాంట్లో వాళ్ళ థీమ్స్ ఏముంటాయి? సర్వైవల్ ఉంటుంది, లేకుంటే ఒప్రెసింగ్ బాసెస్ నుంచి వానికి లిబరేషన్ కావాలి. సో నువ్వు కాంప్లెక్స్ థీమ్స్ లైక్ ఫ్రెండ్షిప్స్ అండ్ రిలేషన్షిప్స్లో నువ్వు కాంప్లెక్సిటీస్ చూపించినావు నీష్ అయిపోతుంది. లైఫ్లో లేదు వాడు, అంటే వాడు డోంట్ హ్యావ్ స్కోప్ టు థింక్ అబౌట్ ఇట్. 17K per month is something where you can't get EMIs, you're supporting a family of 4. You're being oppressed by so many people. The corruption, the people, the high-handedness, the eliteness, the whole thing. ఇట్లా పవర్ ట్రిప్లు ఉన్నారు అందరూ, నువ్వు ఏం లేవు. సో యూ వాంట్ టు టేక్ అ గన్ అండ్ fucking shoot them. So maybe violence is a way we are trying to liberate our sensibilities and గివ్ ఆ 2 గంటలు ఇట్లా వద్దేద్దాం అన్నది. ఇళ్ళనన్నా పోవాలి కదా, అది లోపల ఉన్న సపరేషన్. అందుకని బూతులు కూడా అందుకనే వాడతారు కదా. అంటే నువ్వు ఇంత పెంటప్ ఎమోషన్ ఉంటే బూతుల అనగానే అది పోతుంది. సంథింగ్ దట్ జస్ట్ గోస్ ఆఫ్. వైలెన్స్ కూడా అట్లా, దాన్ని కూడా ఇప్పుడు రెస్ట్రిక్ట్ చేసి మళ్ళీ శానిటైజ్ చేయాలి మనం సొసైటీలో. But wonderful catching up with you guys. Yes, and I hope we covered everything. Or just ante I wanted to keep it this way, not like 100% question answer. No, I didn't feel like there was something going on. ఎంత అన్ఫిల్టర్డ్ వచ్చిన తర్వాత చూద్దాం ఏం ఇంపాక్ట్ అవుతుందో తర్వాత చూద్దాం. వీరు మై టీమ్ మెంబర్స్ ఇస్ ఆల్రెడీ ఫ్రీకింగ్ అవుట్ ఇట్. We'll send it to Kashyap. మన తీసేయాలనుకుంటే ఇండస్ట్రీ నుంచి డిపోర్ట్ అయిపోతాం. ఇంకా ఎంట్రీ కాలేదు అప్పుడు, ఇంకా ఎంట్రీ కాలేదు. బట్ యా, సీ యూ ఆన్ May 1st. Yeah, I'm excited for you guys. Yes man, fingers crossed. I am very happy no matter what, but I'm going to enjoy the film May 1st. Yeah, I won't be watching it, but I'll take the risk. బిజీ ఉంటా. అవును, ఈయన 2 ఒకటే అవుతుంది. అది కాకుండా ఏంటి అంటే ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు వాచ్. అవునా? అది దట్స్ లైక్ రియల్ థింగ్. ఇట్స్ అవునా? రియల్ థింగ్. చూడవు, నాకు నేను ఇట్లానే ఉంటా. నేను మై మమ్ స్కోల్డ్స్ మీ, ఆల్ ఆఫ్ దెమ్ స్కోల్డ్స్. సిగ్గైతుంటది. అరే మంచిగా చేసినావురా, చూడొచ్చు. ఐ కాంట్. ఇట్లా టెన్షన్. యువర్ మమ్ మస్ట్ బి ప్రౌడ్, నో? లైక్ మై మమ్ హేటెడ్ ఈ నగరానికి ఏమైంది. షీ ఈజ్ అ వెరీ బిగ్ క్రిటిక్ బై ద వే. అవునా? బట్ షీ ఈజ్ ప్రౌడ్. షీ డోంట్ టెల్ మీ ఆయుష్ తక్కువ అవుతుందని చెప్పదేమో, బట్ షీ మస్ట్ బి ప్రౌడ్. Good luck guys. See you on May 1st in theaters.